దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి ఎంతో సహకారాన్ని అందిస్తూ నిత్యము ఆశీర్వదిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రతినిధిగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ మారేపల్లి సూర్యనారాయణ గారు. సభాయన్మా అందరికీ నమస్కారం అండి. గణపాటి గారికి శ్రీ గురువు గారు సామవేద షణ్ముఖ శర్మ గారి తరఫున, ఋషిపీఠం తరఫున, అట్లాగే నా తరఫున కూడా వారి దంపతులకి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఒక చిన్న విషయం అంటే అందరూ వారి పాండిత్యం గురించి చెప్పారు. శాస్త్ర సమ్మతం కానిది ఏది కూడా వాడు ఎప్పుడూ ఒప్పుకోరు అని చెప్పని డాక్టర్ గారు నాతో చెప్తుండేవారు, నారాయణరావు గారు. కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు ఫర్ ఇన్ఫర్మేషన్. ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది. నెక్స్ట్ డే ఏమిటంటే ఒక 70 మంది ఋత్వికులకి బట్టలు పెట్టాలి. ఆర్గనైజర్స్ ఏం చేశారంటే ప్రధాన ఋత్వికులు ఏం చెప్పారంటే కలర్ఫుల్ డ్రెస్సెస్ కొనవచ్చు అని చెప్పని కొని అందరికీ పంచులు దిగొచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకి అది ప్రారంభం అవ్వాలి. గణపాటి గారని పిలుస్తాం వారిని. వారు వచ్చారు, కూర్చుని సరిగ్గా వారికి ఋత్వికలకి ఇవ్వబోతున్నారు. అది ఈ కలర్ఫుల్ పంచులన్నీ కూడా అనమాట. ఇది శాస్త్ర సమ్మతం కాదు అని చెప్పారు. నిజంగానే వారి ధైర్యాన్ని మెచ్చుకున్నాం. ఎందుకంటే ఎవరూ చెప్పలేరండి వరకు. ఆయన ఇప్పుడు నారాయణ గారు కూడా ఎప్పుడైనా చెప్తున్నారు, నీ దేవుడు చెప్పుకుంటాను కానీ ఎవరికి చెప్పట్లేదు, ఎవరేమనుకున్నా లేదని చెప్పాను. అలాంటిది ఇంకోటి ఏంటంటే 25 సంవత్సరాలు ఒక సంస్థ నడపాలి అంటే చాలా కష్టం. అది మనందరికీ తెలిసిన విషయం. అది ఇంతమంది విద్యార్థులు చేయాలంటే అంత గర్వకారణం వారికి. మనకు కూడా చాలా గర్వపడుతుంది. రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో వారు ఎంత కష్టపడ్డారు, ఎంత చేశారు. నిజంగా వారికి, వారి దంపతులకి, వారి కుమారులకి, విద్యార్థులందరికీ కూడా ఋషిపీఠం తరఫున, మా గురువు గారు సామవేద తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం. మంచి పెద్దలు, విద్వాంసులు, మహానుభావులు, ప్రఖ్యాత వేద పండితులు, ఇటువంటి పెద్దలందరూ మాట్లాడిన వేదిక మీద నాలాంటి అల్పుడు మాట్లాడడం అంటే చాలా హాస్యాస్పదమనే చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఎంతో పూర్వపుణ్య ఫలం ఉంటేనే కానీ అటువంటి గురువుల యొక్క సాన్నిహిత్యం కలగడం అనేది ప్రతి వారికి సాధ్యం కాదు. అందులో అసలు ఎటువంటి సంస్కారం లేనటువంటి మాలాంటి వాళ్ళు అటువంటి పెద్దవారి పక్కన చేరడం అంటే ఏదో పెద్దలు చెబుతున్నట్లుగాను పూలతో స్నేహం చేయడం వల్ల దారానికి కూడా దేవుడి మెడలో అలంకరించబడేటువంటి అర్హత ఎలా కలిగిందో అలాగా ముందు నాకు ప్రియమిత్రుడైనటువంటి జయంతి శర్మ గారు, వారి పరిచయం వల్ల గణపాటి గారి పరిచయ భాగ్యం నాకు కలిగింది. వారు గణపాటి గారి మెడలో పూలదండ అయితే నేను దాంట్లో దారాన్ని. అటువంటి గురువు గారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే వ్యక్తిగతంగానే వేద పాఠశాలకే కాదు, విద్యార్థులకే కాదు, సహాధ్యాయులకే కాదు, అందరికీ కూడా ఆయన మార్గదర్శనం చేస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా, ఆధ్యాత్మికంగా ఏ మార్గంలో పయనిస్తే మనం పరమాత్మని యొక్క కృపకి పాత్రులమవుతామో అటువంటి మార్గాన్ని నిరంతరం బోధిస్తూ ఉంటారు. ఆ ధర్మబోధ చేయడంలో నిష్కర్షగా ప్రవర్తిస్తారు. శాస్త్రంలో ఏది ఉందో అదే చెప్తారు. ఏదో ప్రియత్వం చేకూర్చడం కోసమని లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగాను చెప్పరు ఆయన. అటువంటి మహానుభావులకి వారి యొక్క సాన్నిహిత్యంలోనూ, వారి యొక్క పాదాల దగ్గర ఆ నీడలోనూ అలా మనం ప్రవర్తించగలిగితే అంతకన్నా జన్మకి సార్థక్యత ఏమీ ఉండదని నేను బలంగా నమ్ముతున్నాను. దత్తాత్రేయ పదారవింద సతత ధ్యానార్చనా చిత్తుని, దత్తాత్రేయ పదారవింద సతత ధ్యానార్చనా చిత్తుని, దత్తాత్రేయ విశిష్ట వేద వర విద్యా సంస్థకున్ ప్రాణమున్, సత్తున్ చిత్తును చెప్పు వేద ఘనునిన్, సద్బ్రాహ్మణ శ్రీ గురున్, దత్తానుగ్రహవర్తిని తలతు సీతారామచంద్రాక్షుని.
నాకు ఈ సువర్ణావకాశాన్ని కలిగించిన పెద్దలందరికీ నమస్సుమాజలి. స్వస్తి. వేదిక మీద ఉన్నవారే కాకుండా వేదిక ముందు ఉన్నవారు కూడా అనేక మంది మాట్లాడాలి అనేటువంటి ఉత్సుకతతో ఉన్నారు. ఒక్కొక్కరికి 2 నిమిషాలు ఇచ్చినా కూడా మనకి కనీసం ఇంకొక 120 నిమిషాలు 200 నిమిషాలు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకరిద్దరు ఎవరైనా వచ్చి మాట్లాడదలుచుకుంటే, ముఖ్యంగా ముందుగా రేమిళ్ళ వారి అనుభూతిని సంక్షిప్త సుందరంగా వివరించవలసిందిగా కోరుతున్నాం. ఆయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామి సనోవతు. విషయంలో వ్యాకరణ ప్రయోజనాన్ని గురించి చెప్పే సందర్భంలో శబ్దాలన్నీ కూడా లోక వ్యవహారం వల్ల లౌకిక శబ్దాలు తెలుస్తాయి, వేదం వల్ల వైదిక శబ్దాలు తెలుస్తాయి, ఇంకా వ్యాకరణం చేసే పని ఏమిటయ్యా అని ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ధర్మనియమ శాస్త్రేణ ధర్మనియమ క్రియతే అంటారు. శాస్త్రము చేత ధర్మనియమం చేయబడుతోంది అన్నారు. ధర్మనియమం అంటే ఏమిటి అంటే, ఏకశబ్ద శాస్త్రాన్విక్త సుప్రయుక్త సమ్యక్ జ్ఞాత స్వర్గే లోకే కామధుగ్భవతి అని చెప్పారు. ఒక శబ్దము మనం బాగా తెలిసి శాస్త్రాన్వితమై సుశబ్దాన్ని కనుక ప్రయోగిస్తే దానివల్ల స్వర్గలోకములో తమ కోరికలన్నీ తీరుతాయి, అదే ఉత్తమ ఫలితాలు పొందుతారు అని తాత్పర్యం. అయితే అక్కడ చిన్న ప్రశ్న వేస్తారు, జ్ఞానం వల్ల ఫలితం వస్తుందా, ప్రయోగం వల్ల ఫలితం వస్తుందా అని అంటాడు. జ్ఞానం వల్ల ఫలితం వస్తుందంటే శబ్దజ్ఞానం ఎవరికి ఉందో అపశబ్ద జ్ఞానం కూడా వాళ్ళకు ఉంటుంది కదా. అపశబ్దాలు ఎక్కువ ఉన్నాయి, అంచేత అధర్మమే ఎక్కువ వస్తుంది ధర్మం కంటే అంటాడు. పోనీ ప్రయోగం వల్ల వస్తుంది అంటే, ప్రయోగాలు వినికిడి వల్ల కూడా సుశబ్ద ప్రయోగం చేయొచ్చు, వాడు వ్యాకరణం చదువుకోకర్లేదు. ఎంతోమంది లోకంలో వ్యవహారంతో కావ్యజ్ఞానంతో సుశబ్దాలు ప్రయోగిస్తారు, వ్యాకరణం అంతా చదువుకోవట్లేదు. కాబట్టి వ్యాకరణ జ్ఞానం వల్ల ఇంక ఉపయోగం ఏంటి? వ్యాకరణం అధ్యయనం అనవసరం అవుతుంది కదా, వ్యాకరణ అధ్యయనం లేకపోయినా ఈ ప్రయోజనం వస్తుంది కదా అంటాడు. అంటే అప్పుడు శాస్త్రజ్ఞానపూర్వకమైన సుశబ్ద ప్రయోగమే ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తాడు. అలాగేమిటంటే, మన ఘనపాటి గారు వేదాధ్యయనము కేవలము చేసి విడిచిపెట్టకుండా దాని యొక్క అర్థజ్ఞానాన్ని కూడా సంపాదించి అసలు వేదాధ్యయనంలో కూడా అర్థం మీద దృష్టితోటి చదవాలి అని శాస్త్రం. కానీ అర్థం దృష్టితో చదువుతున్నప్పుడు వేదం ముందుకు వెళ్ళదు, అర్థం మీద దృష్టి ఉన్నప్పుడు. అంచేత వేదాధ్యయనం చేస్తారు. అందుచేతనే పాణిని మహర్షి తదధీతే తద్వేద అనేటువంటి సూత్రంలో తదధీతే అనే అధ్యయనము అంటేనే అర్థంతో కూడిన శబ్దాన్ని చదవడమే అధ్యయనం కదటయ్యా, ఇక మళ్ళీ తద్వేద ఎందుకన్నావు అని చర్చ చేస్తారు. అప్పుడు అక్కడ సమన్వయం ఏం చేస్తారంటే, శబ్దజ్ఞానము అధ్యయనం అంటే శబ్దానికి సంబంధించిన విషయ జ్ఞానం కలగడమే తదధీతే అంటేను, అర్థజ్ఞానం కలిగితే తద్వేద అని. కాబట్టి ఉభయులకి కూడా వర్తించేటట్టుగా చెప్పారు అని. కాబట్టి అర్థజ్ఞానము లేకపోయినా వేదాధ్యయనానికి ఉత్తమమైనటువంటి ప్రయోజనం ఉన్నది. ఆ శబ్దజ్ఞానం మాత్రం తెలిస్తే చాలు. మీకు ఆ పద విభాగం అవన్నీ చెప్తారు కదా, ఆ చెప్పినప్పుడు శబ్దజ్ఞానం మీకు కలుగుతుంది. అలా శబ్దజ్ఞానముతో పాటు వేదాధ్యయనం ప్రయోజనం ఉన్నది, అర్థజ్ఞానం వల్ల కూడా ప్రయోజనం ఉంది అని సమర్థిస్తారు. అలాగా 2 రకములైనటువంటి ప్రయోజనాలు సాధించినటువంటి మహాపురుషుడు మా ఘనపాటి గారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతున్నాను, విరమిస్తున్నాను. శ్రీ బాబు గారు వారి యొక్క అనుభూతులను 2 నిమిషాలు వివరించడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత శిష్యులు ఒకరు 2 నిమిషాలు ఒక శిష్యుడు కూడా మాట్లాడినట్లయితే ఈ కార్యక్రమం సుసంపన్నం అవుతుంది. శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో పూర్వం చదువుకున్న విద్యార్థులు
ప్రస్తుతం చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా అధ్యయనంతో పాటు సత్కర్మానుష్ఠానములు కూడా బాగా చేస్తూ అభివృద్ధిలో ఉండాలని గురువుగారి ఆశయం. ఆ రకంగానే ఇప్పటిదాకా చదువుకున్న విద్యార్థులు కూడా సంస్కారవంతులై, ఎంత సంస్కారం అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఇవాళ వారం రోజుల నుంచి కార్యక్రమాలు అవుతున్నాయి పాఠశాలలో. మామూలుగా అందరూ బయటకు వెళ్తే కార్తీక మాసం బాగా సంపాదించుకునే రోజులు, కానీ ఇక్కడ ఘనాంతం పూర్తి చేసుకున్న విద్యార్థులు ఏమీ ఆశించకుండా కేవలం పాఠశాల యందు గురువుగారి యందు భక్తితోటి తాదాత్మ్యతతోటి ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుని ఆ సంస్కారం అంటే ఎలా ఉండాలి, విద్యార్థులంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని తర్వాత విద్యార్థులకు అందరికీ తెలియజేసేటట్టుగా చేశారు. కాబట్టి ఈ విద్యార్థులందరూ వాళ్ళని చూసి ఎలా చదువుకోవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకుని జాగ్రత్తగా ఉంటూ గురువుగారి చెప్పిన విషయాలన్నీ గ్రహించుకుని అందరికీ, తల్లిదండ్రులకి, గురువులకి ఆనందం కలిగి చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాను. ఒకరు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మా గురువు గారి గురించి మాట్లాడడం అంటే మాకు అదొక తాదాప్యం, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. కానీ ఎంత చెప్పినా మా గురువు గారి గురించి తక్కువే. కానీ ఆయన ప్రేమ ఎలా ఉంటుందంటే తట్టుకోలేం. ఆయన కోపం ఎలా ఉంటుంది అంటే తట్టుకోవచ్చు. ప్రేమ అయితే మాత్రం తట్టుకోలేం. ఎందుకంటే మీరు 10 అడుగులు ముందర వేసేది కూడా ఆయన మొదటి అడుగు నుంచే ఆలోచించి నువ్వు ఆ 10వ అడుగు దగ్గర జాగ్రత్తగా ఉండు అని చెప్తారు. ఎందుకంటే మాకు ఈ అడుగులు వేయడం రానప్పుడే ఇక్కడికి వచ్చాము. ఏ అడుగు ఎలా వేయాలో కూడా ప్రతి అడుగుకి కూడా ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా వేదం పూర్తి చేసుకోగలము అనే నమ్మకంతో రాలేదు. చదువుకునేటప్పుడు కూడా ఎవరికి పూర్తిగా ధైర్యం లేదు. చదువుతామా లేదా అనే సందిగ్ధావస్థలో చదువుకుందాం అనుకున్న వాళ్ళే అందరూ కూడా. కానీ అందరూ నేటి రోజు ఘనపాఠీలు అని అనిపించుకుంటున్నారు అంటే ఆయన కృషియే తప్ప మాది ఏమీ లేదు దీంట్లో. ఇది అందరిది మాట. ఎందుకంటే ఒక కార్యక్రమం, మేము బయట కార్యక్రమాలకు వెళ్తుంటే ఒక కార్యక్రమంలో ఒక 4 బ్రాహ్మణులని కూర్చోబెట్టి కార్యక్రమం చేయించడం, యజమానిని కూర్చోబెట్టి ఆయన మెప్పు పొందేలాగా ప్రయత్నం చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాం ఒక 2-3 గంటలకే. కానీ ఒక 25 సంవత్సరాల పాటు ఈ సంస్థని, మా పాఠశాలని ఇలా నడిపిస్తున్నారు అంటే అది గురువు గారి యందు ఆ దత్తాత్రేయ స్వామి వారు వెనకాలే ఉండి ఆ గురువు గారిని మా అందరికీ అందించి మా చేత ఇంత ప్రయత్నం చేశారు, ఘనపాఠీలుగా తయారయ్యామో అంటే ఆయన మా యందు ఉన్న ఒక వాత్సల్యం అంతే అనుకోవాలి తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఇంతకు మించి ఏం చెప్పకూడదు. సమయం మాట్లాడే ఈ ముందర గురుగారి దగ్గర మాట్లాడాలంటేనే భయం. ఈ మైక్ ఇచ్చి పైకి రమ్మన్నారు, ఏమైనా తప్పులు మాట్లాడుంటే అందరూ క్షమించవలసిందిగా ప్రార్థన చేస్తూ. గుంటూరు నుంచి వచ్చిన గౌరీ శంకర్ గారు రండి అయ్యా, రండి. సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవితం శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. సభకు నమస్కారము. సభికులకు, సభా వేదికపై ఉన్న ఆశీనులైన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ వారిచ్చినటువంటి సమయంలోనే
నేను చెప్పదలుచుకున్నటువంటి 2 వచనాలను చెప్పదలుచుకున్నాను. సభ్యులు, నా పేరు గౌరీశంకర శాస్త్రి, గుంటూరులో ఉంటాను. నేను బ్యాంకులో మేనేజర్గా చేసి రిటైర్ అయినాను. జ్యోతిషంలో ప్రవేశం ఉన్నది నా పరిచయం. అది ఇక్కడ ఈ విద్యాలయంతో సంబంధం ఏంటంటే మా మనవలు ఇక్కడ విద్యా అభ్యాసం చేస్తున్నారు. కానీ అది చాలా చెప్పదలుచుకుంటే చాలా విచిత్రంగా జరిగింది. సరే, ఒక 3 అంశాలను మాత్రం నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను. మొదటిది, గొళ్ళపల్లి వారి ఇళ్లలో వారి పూర్వీకుల్లో ఒక వేద వృక్షాన్ని నాటారు. దానికి బాగా పోషణ చేస్తూ ఇప్పటిదాకా దాన్ని అభివృద్ధి చేస్తూ అది ఇందాక చెప్పిన శ్లోకంలోలాగా శాఖలు, కొమ్మలు, ఆకులు, పళ్ళు, పూలు అవన్నీ కూడా వస్తూ ఈరోజు చక్కగా అందరికీ ఫలాలను ఇచ్చేటువంటి వృక్షంగా తయారు చేశారు మన సీతారామచంద్ర ఘనపాటి గారు. ఈ ఫలాల్ని మన దొడ్లో కాల్సిన ఫలాల్ని మనం తీసుకుంటాం. వారు అట్లా కాకుండా ఈ వేద ఫలాల్ని వారు స్వీకరించడమే కాకుండా అందరినీ పిలిచి కూడా అందరికీ ఇవ్వటం, ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వటం వేరు, వారందరినీ పిలిచి ఇవ్వటం వేరు. అందరినీ పిలిచి అలా చేయటం, ఇంత అభివృద్ధి జరిగిందంటే చాలా విశేషమైన విషయం. ఇది గోదావరి జిల్లాలే కాకుండా పక్కన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ యొక్క వేద ఫలములన్నీ వ్యాపించున్నాయి. అంతేకాకుండా సరే, వారు భారతదేశంలోనే కాకుండా మనంతా బాగా పేరు పొందినటువంటి వారే. కానీ ఇంకా ఉత్తరోత్తర ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా వారి స్థాయికి వస్తారని నా యొక్క అభిప్రాయం. ఇక్కడ ఎందుకు కారణం అంటే చాలా విద్యాలయాలు ఉన్నాయి, వేద పాఠశాలలు చాలా చోట్ల చూసాం. అవి పాఠశాలలు పాఠం చెప్తున్నాయి, కానీ చాలా చోట ఇక్కడ గురుకుల విద్యాలయం. ఇది చాలా తేడా ఏమిటంటే అక్కడ లేనటువంటిది చాలా చోట్ల ఆచారం తక్కువగా ఉన్నది. వేదాభ్యాసం చేయటం అందరూ చేస్తున్నారు. మన పొద్దున సింహాచల శాస్త్రి గారు కూడా ఉపన్యాసంలో చెప్పినట్లు వేదం చదువుకోవటం ఆచార శూన్యమైనట్లయితే వేదమాత ఎప్పుడు వీడి దేహాన్ని విడిచేస్తాడా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని వేదమాత చూస్తుంటుందిట ఆచారం లేకపోతే. అటువంటి ఆచారాన్ని కనుక ఉంచుకొని కనుక వేదం అభ్యాసం చేస్తే ఆ వేదమాతే అనుగ్రహిస్తుంటుంది అతను. ఈరోజు నేను కొద్దిగా లౌకికంలో ఉన్నవాడిని కాబట్టి కొన్ని విషయములు మీకు తెలియవలసిన విషయం ఉన్నది. ఇక్కడ వాతావరణం చూస్తే అందరూ వేదము చదువుకోవటం అదే కనపడుతున్నది. లౌక్యంగా చూస్తే మా ముత్తాత గారు దత్తాత్రేయ ఉపాసకులు. మేము దత్త జయంతి అది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేది మా పూర్వీకుల నుంచి. ఏదో ఒక ఆ సంబంధం లేకపోతే ఇక్కడ సంబంధం కలగదని ఇక్కడ కూడా దత్తాత్రేయ పాఠశాల, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, ఆ దత్తాత్రేయ సంబంధంగా మాకు ఇక్కడ సంబంధం వచ్చిందని ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో అనుకుంటున్నాను. అదేవిధంగా మా పిల్లలు, నేను ఉద్యోగం చేశాను బ్యాంకులో, మా పిల్లల్ని ఇద్దరు సాఫ్ట్వేర్లు. కానీ ఎట్లా జరిగిందో తెలియదు. కాకపోతే నాకు వేదం చదువుకునే అవకాశం జరగలేదు. మాది ఒంగోలు దగ్గర కాబట్టి అక్కడ నాకు తెలిసిన మా చిన్నప్పుడు ఎవరు శ్రీనివాస అవధానుల గారిని ఒక ఆయన క్రమపాటి ఉండేవారు, మృత్యుంజయోధానుల గారిని ఘనపాటి గారు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు పరిచయం తప్ప నాకు అసలు ఎవరు ఉండేవాళ్ళు కూడా పరిచయం కూడా లేదు అక్కడ ఒంగోలులో కూడా. ఎక్కడైనా గుళ్ళోకి పలాయన రావాలంటే విజయవాడ నుంచి రాజమండ్రి చోటు నుంచి వచ్చేవాళ్ళు. అటువంటి వేదం యొక్క మునికిలు ఎక్కువ లేనటువంటి సమయంలో మాకు అవకాశం కూడా లేదు చదువుకోవడానికి. సరే, లౌక్యంలో వెళ్ళి ఉద్యోగాలు చేసి మా పిల్లలు కూడా ఆ సాఫ్ట్వేర్ చేస్తూ ఎట్లా జరిగిందో జరిగింది. వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని వేదం ఉంచుతామని వాళ్ళకి ఆలోచన వచ్చింది. ఒక విధంగా చెప్తే నేనే
ఆయన మరి తర్వాత జీవనం అది చూసుకోవాలరా, జాగ్రత్తగా ఆలోచించండి అంటే వాళ్ళు ఖండితంగా వేదంలోనే చేపించాలని చెప్పి అభిప్రాయం చెబితే నేను కాదనలేను. కానీ నా యొక్క కోరిక ఈ విధంగా భగవంతుడు తీర్చాడు అనుకుంటున్నాను. కానీ అటువంటి జరిగింది చాలా తమాషాగా జరిగింది. వీరి బావగారు చింతపల్లి ఆంజనేయ గణపాటి గారికి చెప్పి కాస్త ఫోన్ చేసి చెప్పండి, ఇట్లా మా పిల్లల్ని చేరుద్దామండి అంటే ఆయన అడిగారు. వీరు ప్రస్తుతం అవకాశం లేదు, వచ్చే సంవత్సరం చూద్దామండి అని మనకు చెప్పటం, మేము కూడా అట్లా సరే ఉదాసీనంగా అవకాశం లేదు కదా అని ఆలోచిస్తుంటే కాకినాడలో స్వామివారు చాతుర్మాస్యానికి వస్తే కంఠస్వామి వారు ఆయన చూద్దామని అక్కడికి వెళ్ళాం. వెళ్ళి దాన్ని స్వామివారికి పిల్లలిద్దరినీ కాస్త చూపించి వేదంలో చేర్పిద్దాం అనుకుంటున్నామండి, ఆశీర్వచనం తీసుకుందామని వెళ్ళాం. వెళితే తమాషాగా అక్కడ వెళ్ళాము, కూర్చున్నాము. ఈయన గణపాటి గారు వాళ్ళ శిష్యులతో వచ్చి అక్కడ కూర్చొని ఉన్నారు మాకు ఎదురుగా. సరే ఆయనతో మాట్లాడాము. ఆయన అన్నారు, సరే చెప్పారండి ఇట్లా అవకాశం లేదు, వచ్చేసారి చూద్దాము. మా శిష్యుడు ఒక ఆయన అక్కడ చిచ్చేరాల దగ్గర ఉన్నారు, అక్కడ చేర్పండి ప్రస్తుతం, తర్వాత చూద్దామని చెప్పినంటే సరే ఇంకా అవకాశం లేదన్నప్పుడు మనం వేచి ఉందామని చెప్పి స్వామివారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకొని స్వామివారి దగ్గరికి వెళ్తే అమ్మకి నమస్కారం చేసి వచ్చేసాం ఇంటికి. మన్నాడు ఉదయమే ఆయన ఫోన్ చేసి, విచిత్రమైంది అది, స్వామివారి ఆయనే ఫోన్ చేసి 8 పొద్దున్నే లేవంగానే మీ పిల్లలిద్దరికీ కూడా వేదం పిల్లలకి చెప్దామని నాకు అభిప్రాయంగా ఉందని వాళ్ళ అబ్బాయి చేత ఫోన్ చేయించారు. దాదాపు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం వాళ్ళ లోక కళ్యాణ సంస్కృతి అని మా ఉంటే దాంట్లో ప్రతి సంవత్సరం విద్యారణ్యం వారికి సన్మానం చేయాలని ఉంటే ఒకసారి వీళ్ళని పిలిచి సన్మానం చేశాం. ఆ విషయం నేను అసలు ఎక్కువ గుర్తులేదు. వారే అప్పుడు నాకు గుర్తు చేసి మీరు ఇట్లా సన్మానం చేశారు 30 సంవత్సరాల క్రితం నాకని ఆయన గుర్తు చేసి నా గురించి ఆయన మొన్నాడు అట్లా ఫోన్ చేసేటప్పటికి నేను అమ్మవారి వినుగ్రహం, స్వామివారి అనుగ్రహం, ఆయనకి మరి ఏ దత్తాత్రేయ స్వామి ఆయన ప్రవేశించి అన్నారో నాకు తెలియదు, కానీ ఆయనే రమ్మని మంచి రోజు చూసుకొని పంపించండి అంటే అది చాలా విచిత్రంగా జరిగింది. ఇప్పటికీ ఆ అనుగ్రహం భగవంతుని అనుగ్రహంగా ఆచరణ అది రెండో విషయం అది. కాబట్టి ఆచారంగా ఉండటం, చదువుకోవడం అనేది ఇక్కడ విశేషము. మూడవది సరే నేను వేద బ్రాహ్మణుల్లో విద్యలో ఉన్నతులు కాబట్టి వృద్ధులు కాబట్టి వారు పెద్దవాళ్ళని సద్గురు దేవతా ప్రసాదేన భగవదనుగ్రహ సిద్ధిరస్తు అని చెప్పి ఆశిస్తూ, ఏదైనా లౌకికంగా వయసులో నేను పెద్దవాడిని కాబట్టి వయసు రీత్యా వారికి సాగ్ర శతవర్ష సంపూర్ణ సుఖజీవన సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తూ, గృహస్థాశ్రమ కర్మనిష్ట గరిష్ఠత్వం భూయా అని చెప్పి ఆశీర్వదిస్తూ, వారి ఇంకొకటి ఆయన మనస్సంకల్పమైన పొద్దున అడిగారు మధ్యాహ్నం, ఆయన మనస్సంకల్పమైన తురియాశ్రమానికి మార్గం సుగమం కావాలని కూడా భగవంతుని ప్రార్థిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని విరమిస్తున్నాను. స్వస్తి సర్వేషాం సమస్త మంగళాని భవంతు. సూచారు మరొకటి లేకుండా ఉండేలాగా పరమాత్మను అనుగ్రహించుగాక. ముందుగా గురువుగారి బంధువులు వారికి నమస్కరించుకున్న తర్వాత తెన్నేటి సిద్ధాంతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు కూడా మరింత సంక్షిప్త సుందరంగా అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. మొదటిగా నా పరిచయం, నేను వీళ్ళ మా పిన్ని ఆవిడ వాళ్ళ పెద్ద అక్కయ్య గారు అబ్బాయినండి. నా పేరు పార్థసారథి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా పనిచేస్తున్నాను కోపూర్లో. నేను మా పిన్ని గారి దగ్గరికి, మా బాబాయ్ గారి దగ్గర, ఈవిడ నాకు స్వయానా పింతల్లి. మా బాబాయ్ గారు అన్నీ ఏవైనా కార్యక్రమాలు జరిగినప్పటికీ మాకు వెన్నుదన్నులా నిలబడి మంచి చెళ్ళు, రే నాన్న ఇలా చేయాలి, ఇది చేయాలి, నేను ఆయనకి ఫోన్ చేయడం రాత్రిలప్పుడు, ఆయన అడగడం, ఆయన అన్ని విషయాలు మాకు చెప్పడం జరుగుతూ ఉండేది. ఆ రకంగా చాలా బాగా చేశారు. ఇంకా మేము మా తరఫు నుంచి చెప్పాలంటే మా పింతల్లి గారి గురించి కొన్ని విషయాలు చెబుదామని నేను వచ్చాను. చిన్నతనంలో పెళ్ళికి వచ్చినప్పుడు, పెళ్ళి కుదిర్చడానికి వచ్చినప్పుడు గణపాటి గారి దగ్గరికి మా తాతగారు మా ఇంటికి వచ్చారు. మా నాన్నగారు మా తాతగారి బంధుత్వం ఎలాగంటే, మా నాన్నగారు మా తాతగారికి బావమరిదే, అంటే మేనమావ ఆయన. ఏమయ్యా ఇలాగా ఇరగవరం గణపాటి గారి ఇంటికి
అమ్మాయి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వెళదాం. నా చిన్నతనం, నేను ఇంటర్మీడియట్ అయితే 10th చదువుతున్నాను. మన పిల్లనిద్దాం, దీన్ని మేము మాకు అందరికన్నా చిన్నది కాబట్టి మేము పిల్ల అంటాం. ఇప్పుడు కూడా మా పిల్ల పిన్ని మాకు అది పిల్లనిద్దాం అని అన్నారు. మా నాన్నగారు కొంచెం ఆగవయ్యా, కంగారు పడకు బావా, వెనుకంజి వేస్తున్నా అంటే నేను వెనక్కి లాగుతున్నాను కాదు, ఎందుకంటే వారు మళ్ళు దళ్ళు దాంట్లో నిష్ఠాగరిష్ఠులు. మన పిల్ల వెళ్ళి అక్కడ తట్టుకోగలదా? ఆ మళ్ళు దళ్ళు అక్కడ ఆవిడ అది చేయగలదా? చిన్నపిల్ల, అది 13 ఏళ్ళ పిల్ల ఇంకాను అంటే అలా కాదు, నేను ఎలాగైనా సరే మన పిల్లలు అక్కడ విజయవంతం అవుతుందిరా, విజయవంతం అవుతుందయ్యా, మా నాన్నగారిని రామకృష్ణ అంటారు అని బావగారు అంటే సరే అయితే మా ఆఖరి బాబాయ్ని తీసుకుని సరే వాళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వివాదం జరిగింది. ఉన్న విషయం చెప్తున్నా. మా ఆఖరి బాబాయ్ని తీసుకుని బయలుదేరి వచ్చారు. సరే వెళ్ళడం, రాత్రి 1 గంటకి తాంబూలాలు పుచ్చుకోవడం, వివాహం నిశ్చయం చేసుకుని వచ్చేయడం. మే 31, 1986లో తేదీ నాడు వీళ్ళ వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆయనకి వెన్ను దన్నుగా నిలబడి వెనకాలే ఉండి ఏ రోజుని కూడా మా పిన్ని నో అని అనకుండా మా ఇంట్లో కార్యక్రమాలు, వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు కూడా అలా నిలబడి చేసుకుని వచ్చిన వ్యక్తి మా పిన్ని. అదే నేను అందుకనే చెప్పడానికనే వచ్చాను సార్, చెబుతున్నాను సార్. అసలు ఏమండి, మా పిన్ని మా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఏమే నువ్వు రావాలి, మేము గణపాటి గారిని కూడా పిలుస్తాం. ఆయన్ని కొంచెం ఈయన వస్తున్నారు అంటే మడి దడి వంట అవన్నీ కావాలి. మా అమ్మగారు అవన్నీ చేసేవారు, అవన్నీ అలవాట్లు. సో మా పిన్నిని నువ్వు వచ్చి నిలబడవే అంటే సరే వస్తాను కానీ సాయంత్రానికి వెళ్ళిపోతాను రా అనేది. ఏమే అంటే ఆయన అగ్నిహోత్ర కార్యక్రమానికి మళ్ళీ నేను అన్నీ అందివ్వాలి, మడి ఇవన్నీ ఏదో వంట పెట్టివ్వాలి అనేది. కార్తీక పౌర్ణమి కానీ ఏదైనా పౌర్ణమికి అమావాస్యకి వస్తే అబ్బాయి లాభం లేదు, ఈవేళ పాడ్యమి తెల్లారేటప్పటికి నేను ఉండాలి అని అన్నాం. రాత్రి 9:30, 10 అయినా సరే ఆవిడ తిరిగి వచ్చేసిన రోజులు ఉన్నాయి మా ఇంట్లో శుభకార్యం అయినప్పటికీ కూడా. ఏమంటే అటుగా అంత మాకు చెప్పానుగా, మాకందరికీ పిల్ల అంతే ఆఖరిని పుట్టింది. మా అమ్మగారు పెద్ద, ఆవిడకి పెద్ద కొడుకు నేను మనవాడికి. మా అందరికన్నా ఆఖరిది మా పిన్ని. అలాగే ప్రతి విషయం ఇంట్లో కూడా ఏది ఏమైనా ఏ విధమైనటువంటి డౌట్ వచ్చినా, అనుమానం వచ్చినా సరే, అనుమానం వచ్చినా దానికి ఫోన్ చేసి ఏమే ఈ విషయం ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు బాబాయ్ని అడిగి మాకు ఈ విషయం నివృత్తి చేయి అని అడిగితే ఒరే నీకు అనుకుని చెప్తాను రా అని చెప్పి రాత్రి 10:30, 11ంటికి నాకు మళ్ళీ ఫోన్ చేయడం, ఒరే బాబాయ్ని అడిగాను ఇలా చేయాలి. నాకు అన్ని విషయాల్లోనూ కూడా అతను అదే సహాయంతోనే ఉన్నాడు. మిగిలిన విషయాలు మా పిన్ని దాన్ని అడగ. అందుకని నేను ఇంకా అప్పటికే అంటూ ఉంటాను, మా ఇంట్లో శుభకార్యాలు ఏమైనా జరిగితే రాత్రి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్క పని నేను బాబాయ్ని అడుగుతానే, సీతారామచంద్రుడు శ్రీరాముడు ఈ లవకుశ సినిమాలో బంగారు సీతని చేయించుకుని కూర్చోబెట్టి పక్కని రాజసూయాగం ఏదో చేశాడు కదా, అలాగా నీ విగ్రహం ఒకటి చేయించి మా బాబాయ్కి పెట్టేస్తాం. ఎప్పుడైనా మా ఇంట్లో శుభకార్యాలు అయితే ఒక 2 రోజులు నువ్వు ఉండి ఈ లోపల నీ కార్యక్రమాలన్నీ ఆవిడ నిర్వహిస్తున్న పక్కన పెట్టుకుని ఈయన, ఎందుకంటే శ్రీరామచంద్రుడు అంతటి వాడే చేశాడు ఆ కార్యక్రమాన్ని, అందుకని అలా చేసి అన్నం కూడా జరిగింది సార్, దాన్నే అడిగండి. చాలా సంతోషం అండి, చక్కటి విషయాలు చెప్పారు. అలాగే ఇంకో కొద్ది రోజులు ఆగితే బంగారం ధరలు తగ్గుతాయి, బంగారు చేతుని కొందాం. ఆయనకి మీకు ధన్యవాదములు. గురుభ్యో నమః. వేద స్వరూపమైనటువంటి ఈశ్వర స్వరూపమైనటువంటి ఈ సభకు నమస్కరిస్తూ నాకు కూడా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి దత్తాత్రేయ గణపాటి గారికి, అదే సీతారామచంద్ర గణపాటి గారికి, ఈ కార్యవర్గం వారికి కూడా సర్వదా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నమాట అండి. గురువు గారికి ఇన్ని బిరుదులు ఎలా వచ్చాయి అని నేను చాలాసార్లు వచ్చినప్పుడు కూడా అనుకుంటుంటాను. ఈ స్వాధ్యాయ రత్న, వేదార్థ చూడామణి,
ఇవన్నీ కూడా సాధారణంగా ఎక్కడైనా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి, ఆ వ్యక్తికి ఆ కార్యక్రమం ఏం చేస్తున్నారు, సన్మానం చేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పి చూస్తుంటాను. గత 4 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ వేద పాఠశాలకు రావడం జరుగుతున్నట్టండి. ఏ వైదిక కర్మ జరుగుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడ వేదం అభ్యాసం జరుగుతుంటుంది. గురువు గారు ఏవైనా బయట వాళ్ళు మాట్లాడుకున్నప్పటికీ కూడా, ఇందాకలు కూడా ప్రారంభించే సభలో చాలా మాట్లాడుకుంటుంటే ఆ వేదం చెప్తుంటే అతను కూడా ఆ ఘనస్వస్తే చెప్పుకుంటున్నారు. సన్మానం చేస్తుంటే అందరూ కూడా ఆ సన్మానం మీద ఆసక్తిగా చూస్తారు, కానీ గురువుగారు మాత్రం ఆ వేదం చెప్తున్నప్పుడు ఎవరైనా తప్పు చెప్తున్నారని చెప్పి మళ్ళీ దాన్ని సముదాయం చేసి మళ్ళీ అదే చెప్తున్నారు. అంటే ఈ స్వాధ్యాయరత్న, ఈ వేదార్థ చూడమని ఇలాంటివన్నీ ఎలా వచ్చాయంటే, ఆ గురువుగారికి అంత వేద సామ్రాట్ ఇలాంటి బిరుదులన్నీ వచ్చాయని దానికి కారణం ఏంటంటే నిత్యం వేదమనే అతను ఆశ్రయించి ఉన్నారు. జీవన నాడిగా, శ్వాసగా ఆ వేదాన్ని అతను అభ్యసించి ఉన్నారు. కాబట్టి ఆ గురువుగారికి మరింత నేను జ్యోతిష్కున్నమాట. కాబట్టి అంటే అతను ఇందాక చెప్పినట్టుగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రవికి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు, కుజుడికి 7 సంవత్సరాలు, బుధుడికి 17 సంవత్సరాలు, అలాగే గురుడికి 16 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు, శనికి 19 సంవత్సరాలు, రాహుకి 18, కేతుకి 7, వెరసి ఇవన్నీ కూడా 120 సంవత్సరాలు ఉంటుంది. అందుకే అందరూ కూడా శతమానం భవతిని చెప్పినప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కూడా 120 సంవత్సరాలు చెప్పబడింది. కాబట్టి ఇందాక మన మహదేవ శాస్త్రి గారు చెప్పినట్టుగా కూడా ఈ వైదిక కర్మను కూడా మనం ఆచరించడం ద్వారా మన ఆయుర్దాయాన్ని 120 సంవత్సరాల వరకు కూడా మనం పెంచుకునే అవకాశం ఉంది. అవన్నీ కూడా గురువుగారి సమక్షంలో జరగాలి, జరుగుతాయని సదా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం పెద్దలకు కూడా మరొకసారి నమస్కారం చేసుకుంటాను. ధన్యవాదాలు. కూర్చున్నారు నాకు తెలుసు. ఘనపాటి గారి అంతరంగ ఆవిష్కరణ ఒకటి జరగాల్సి ఉంది. మనందరం ఆయన గురించి మాట్లాడాం. ఆయన మీ అందరి గురించి ఏమనుకుంటున్నారో మనకు తెలియాలి. ఈ కార్యక్రమ నిర్వహణలో తోడుగా ఉన్నటువంటి ధర్మపత్నికై గురించి ఆయన ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని ఇప్పుడు వెళ్ళబుచ్చుతారో ఇప్పుడే విన్నాం. ఆవిడ యొక్క గొప్పదనం గురించి, వారి యొక్క అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఎందరికో ఆదర్శమైనటువంటి వ్యవహారం, వారి జీవితాన్ని గురించి, ఇంతవరకు సాధించిన విజయాల గురించి, 25 సంవత్సరాల ప్రౌఢ వయస్సుకు వచ్చినటువంటి దత్తాత్రేయ వేద విద్యా గురుకులం గురించి, వారి అనుభవాలని అందించవలసిందిగా కోరుతున్నాం. మీకు సమయ పాలన నియమం అనేది లేదు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనందరికీ గురువుగారు అయిన బ్రహ్మశ్రీ కొల్లపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారి దంపతులకి మనందరి తరపున వారి పారపద్మాలకి నమస్కారం చేస్తూ, నేను ఇక్కడ చదువుకున్న తర్వాత చాలా పాఠశాలలు చాలా చోట్ల చూశాను, కానీ ఇంత ఆచారపూర్వకంగా, ఇంత నియమబద్ధంగా, ఇంత విద్యార్థుల మీద వాత్సల్య దృష్టితో చెప్పే గురువుల్ని ఎక్కడా చూడలేదు. అది చాలా చాలా విశేషమైన స్థలము. గురువుగారికి ఎంతో, వారిద్దరికీ కూడా పాఠశాల యందు విద్యార్థుల యందు ఎంత వాత్సల్యం ఉన్నదన్నది ఇక్కడ అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వారితో పాటు వారి ఇంట్లో మొదటగా నేను వారి ఇంట్లోనే ఉంటూ పాఠశాలలో ప్రవేశం చేశాను. అప్పటి నుంచి కూడా ఎంతో వాత్సల్యంతో మా పాఠశాల విద్యార్థులు అందరూ కూడా వారి గురించి ఏదైనా కృతజ్ఞతాపూర్వకంగా గురువుగారికి సమర్పణ చేద్దామని చెప్పి అనుకున్నా కూడా ఇప్పటిదాకా మాకు 5 సార్లు మేము ప్రయత్నం చేసాం, కానీ 5 సార్లు మేమే ఓడిపోయాం. ఒక్కసారి కూడా వారు ఏ రోజు కూడా మీరు ఏమీ చేయడానికి వీలు లేదు, మీరు వచ్చి చక్కగా షడ్రుతులతో భోజనం చేసి ఇక్కడ మా చేత అక్షంతలు వేయించుకుని మీరందరూ కూడా వెళ్ళవలసింది తప్ప ఏ రోజు కూడా మీరు
గురువు గారికి ఈ విధంగా సమర్పణ కానీ ఇంకోటి కానీ వస్తు రూపైనా కానీ ఇంకో రూపంగా కానీ ఏమీ చేయడానికి అవకాశం లేదు అని చెప్పారు. ఇంతకుముందు ఒకసారి అలాగే చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినా కూడా అది మళ్ళీ విద్యార్థులకే దాన్ని అనుష్ఠాన పాత్రల రూపంగా సమర్పణ చేసేశారు. కాబట్టి మేము గురువు గారికి షష్ఠి పూర్తి సందర్భంగా విద్యార్థుల సంఘం తరపున ఏమీ చేయలేదు. కానీ వారి పాదపద్మంకు నమస్కారం చేస్తూ విద్యార్థులందరం కూడా ఒక పుష్పం మాత్రం సమర్పణ చేస్తున్నాము. ఆ పుష్పాంజలిని వారు స్వీకరించాల్సిందిగా ప్రార్థన. నమామి గజాననం యస్య నిశ్వసితం వేదాయో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. మహాదేవం త్రినయనం భస్మోద్ధూళిత విగ్రహం చిన్ముద్రితకరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నమో గంగే మహాగంగే మహాదేవస్య వల్లభే మహదిట్టాం మహాదేవి గోదావరి నమోస్తుతే. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ. చక్కనైనటువంటి సన్నివేశం. మనందరం ఒక విత్తనం పాతి దాన్ని మొక్కగా చూచి దాన్ని వృక్షంగా మారి అది ఫలాలు ఇస్తున్నటువంటి స్థితిని చూచేటటువంటి అదృష్టం కలిగించినటువంటి పరమాత్మకి మొట్టమొదటిగా అనేక ప్రణామాలు సమర్పించుకుని ఏం మాట్లాడాలో, ఎంతసేపు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియని స్థితిలో ఉన్న నా చేతికి మైకు ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతాను నేను? అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు పెద్దల సమక్షంలో బయటికి చెప్పుకునే అవకాశం ఇంతవరకు పుష్పబాణాలు, శాలువా బాణాలు, ధనబాణాలు, వాగ్బాణాలు ఇవన్నీ కూడా పొందినందుకు కొద్దైనా ఉపశమనం పొందటానికైనా లోపల ఉండేటటువంటి ఆర్తిని బయటికి చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ప్రణామాలు చెబుతూ, చిన్నపిల్లలకి కూడా ఒక చిట్కాగానే ఇవి ఉపయోగిస్తాయి. ఎవరినైనా సరే పలహారం చేసి వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి అని అనక్కర్లేకుండా ఆలస్యం చేస్తే వాళ్ళు హాయిగా నమస్కారం చేసి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళకి వడ్డించడానికి కూడా శ్రమ లేనటువంటి స్థితి కూడా ఒక పద్ధతి. సరే, ఈ రజతోత్సవంలోకి వచ్చినటువంటి సంస్థ గురించి పెద్దలందరూ చెప్పారు. సద్గురువులు ఆశీస్సులు ఇచ్చారు, జగద్గురువులు దివ్యానుగ్రహాన్ని అనుగ్రహించారు. ఇంతకంట ఆ విషయాలన్నీ నేను చెప్పేదేమీ లేదు. మామూలుగా ఒక వ్యక్తి ఒక్కొక్కసారి 55 ఏళ్ళకి రిటైర్మెంటు, ఒక్కొక్కసారి 58 ఏళ్ళకి, 60, 62, 65 జీవితకాలం ఏవో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కానీ సామాన్యంగా షష్ఠి పూర్తి అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తర వయోధర్మాలు ప్రారంభమవుతాయి. దాని గురించి చిత్రంగా మనం అందరం తెలుసుకోవాలి. కాబట్టి మనందరికీ బోధ చేసేటట్టు ఒక రకమైనటువంటి ఉపదేశాన్ని చాలా కాలం క్రితం విన్నాను. ఒక ఆయన అనేక పనులు పెట్టేసుకుని ఏమన్నాడంటే, ఆయన ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ఏదైనా వాకింగు ఇలాంటి వ్యాయామాలన్నీ చేయటానికి ఖాళీ లేదు, ఆహారాన్ని కూడా పూర్తిగా స్వీకరించడానికి ఖాళీ లేదు,
వచ్చిన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా వసూలు చేసుకోవాలనే స్థితిలో ఉన్న సమయంలో యమభటులు వచ్చారట. వచ్చి నాయనా మిమ్మల్ని తీసుకురమ్మని ఆజ్ఞ అయింది, మీరు రండి అని చెప్పారట. చెప్పేటప్పటికి అప్పుడే ఎలా తీసుకెళ్తారు, ఇప్పుడే ఇలా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతారు, నా మాటలు వినకుండా అని పెద్దలను అనలేను కానీ చిన్నపిల్లలు అనగలం కదా. అయినా ఆయన అది చూసుకోలేదు. ఎలా నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, నేను రానన్నట్టు ఆయన అనేప్పటికీ కాదు వాళ్ళు చెప్పారు అయ్యగారు తీసుకొచ్చేయమన్నారు అని. సరే ఇంకా వాళ్ళతో దెబ్బలాట ప్రారంభించారట. ఏమిటి మీరు నన్ను హఠాత్తుగా తీసుకుపోతారేమిటి, నాకు ఏమైనా నోటీస్ ఇవ్వాలా అక్కర్లేదా అని అడిగారట. ఈ దెబ్బలాట ఈ సంవాదం అయ్యాక వచ్చిన వాళ్ళు చెప్పారట, ఏమిటి నోటీసులు నువ్వు చూచుకోకుండా ఇప్పుడు మాతో ఎదురు దెబ్బలాడతావేంటి అన్నారట. ఏమిటండి నోటీసులు, నీకు మొట్టమొదట చత్వారం వచ్చిందా లేదా అని అడిగారట. అది ఒక నోటీసు. అలాగే కొంచెం ఇప్పుడు బాల నెరుపు ఎలా ఉన్నా వృద్ధ నెరుపు లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా అని అడిగారట. అది ఒక నోటీసు. దంతపంక్తి కదిలిందా లేదా అది ఒక నోటీసు. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ దూరం వస్తున్నాయా. ఇన్ని నోటీసులు ఇస్తే నువ్వు ఏమీ చూచుకోకుండా తీసుకెళ్ళిపోతే వాళ్ళని మమ్మల్ని దెబ్బలాడతావేంటి రా అని చెప్పి తీసుకుపోయారు అనేది ఈ సారాంశం. అందుచేత వేదం కూడా 120 సంవత్సరాలు చెప్పండి, శతమానం చెప్పండి, సగం వయస్సు దాకానే లౌకిక కృత్యాలకి మనుష్య కృత్యాలకి అవకాశం ఇచ్చింది. దాన్ని వ్యతిరేక ముఖంతో వ్యాకరణ శాస్త్ర పాఠం చెప్పేటప్పుడు, కౌముది పాఠం చెప్పేటప్పుడు గురువులు చెప్పారు. ఎలా చెప్పారు అంటే, మామూలుగా ఏ విషయాన్ని మనస్సులో పెట్టుకుని చెబుతున్నారో తెలియకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరే బ్రహ్మణి కోపిన సక్త అని శంకరాచార్య స్వామి వారు ఉపదేశం చేసినట్లుగా మనం వింటూ ఉంటాం. అంటే దీన్ని వ్యతిరేక ముఖంగా తీసుకుని ఇలా ఉండకుండా ఉంటే మీరు పరబ్రహ్మానుగ్రహానికి వెళ్ళి జీవబ్రహ్మైక్యానుసంధానం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని మోక్షం పొందుతారని అర్థం చెప్పాలి. కానీ వాళ్ళు అలా చెప్పలేదుట. బాలస్తావత్ క్రీడాసక్త. శంకరాచార్య స్వామి వారు చెప్పారండి, బాల్యంలో ఆడుకోవాలి. మీరందరూ కూడా గురువులు చెప్పినటువంటి చదవకుండా వల్లిలు అవి చెప్పకుండా ఉండాలి. ఏం చేత బాలస్తావత్ క్రీడాసక్త శంకరాచార్య స్వామి వారి వచనం. అలాగే తరుణస్తావత్ తరుణీసక్త, వివాహం, పిల్లలు, వ్యవహారం. వృద్ధస్తావత్ చింతాసక్త, వృద్ధాప్యంలో అనేక రకాలైనటువంటి ఆలోచనలతోనే ఉండండి. పరే బ్రహ్మణి కోపి నసక్తో భవేత్. ఎవరు కూడా పరమాత్మ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయక్కర్లేదు అని ఒకే విషయాన్ని స్వాముల వారు చెప్పారట. జగద్గురువులు చెప్తే భాగవతంలో చెప్పినట్టు చేస్తున్నాను అన్నట్ట. వీడు చేసే పనులన్నీ తొంటరి పనులు, అందరినీ కష్టం కలిగించే పనులు. భాగవతం ప్రకారం చేస్తున్నాను ఏంటంటే, మీరందరూ కూడా కృష్ణ పరమాత్మని ఆదర్శంగా తీసుకుంటారు. హిరణ్యాక్షుడిని నేను ఆదర్శంగా తీసుకున్నాను, హిరణ్యకశిపుడిని నేను తీసుకున్నాను అని అన్నారట. అలాగే ఆద్యే వయసి నాధీతం. నాయన 4 భాగాలు. మొదటి భాగంలో అధ్యయనం సరిగ్గా చెయ్యలేదు అంటే చెయ్యమని అర్థం అన్నమాట. ద్వితీయే నార్జితం ధనం. 2వ వయస్సు అంటే 100 ఏళ్ళు అనండి, కాలమాన పరిస్థితులు 80 అనండి, లేకపోతే 160 అనండి, 120 అనండి. దాంట్లో మొదటి భాగం తీస్తే ఒక 25 సంవత్సరాలు మీరు విశేషంగా అధ్యయనం చెయ్యాలి. ద్వితీయే నార్జితం ధనం. ద్వితీయంలో పుత్రపౌత్రాది ధనం అంటే ఒక కరెన్సీ కాదు, కరెన్సీ అనుకుంటున్నారు. పుత్రపౌత్రాది రూపమైన ధనము. ఇప్పుడు నేను ఇవాళ అనుభవిస్తున్నది వైశేషమైన లౌకికమైన ధనం కంటే ఒక ఆత్మీయ ధనాన్ని, సంస్కార ధనాన్ని నేను ఇవాళ అనుభవిస్తున్నాను. ఇటువంటివన్నీ కూడా ద్వితీయ భాగంలో మనం సంపాదించుకోవాలి. తృతీయే నార్జితం ధనం. వాడు సంపాదించుకోలేదు. తృతీయే నార్జితం ధనం. తృతీయ భాగంలో ఏం చెయ్యాలి? తపస్సు చెయ్యాలి.
అది ఏమీ చేయలేదు. ఇంకా తెల్ల వెంట్రుకలు వచ్చేసినా, పాటలు తేడా వచ్చేసినా అవన్నీ మార్చేసుకుంటూ రంగు వేసేసుకుంటూ ఇంకా అభినయం చేస్తున్నాం. శరీరేంద్రియ పటుత్వం తగ్గిన అందుచేత అక్కడేమైంది? తృతీయే న తపస్తప్తం, తృతీయే న అర్జితం ధనం, తృతీయే న తపస్తప్తం. అక్కడేమన్నారు? చతుర్థే కింకరిష్యతి. ఇంకా మొత్తం శరీరేంద్రియ పటుత్వం తగ్గాక నాయన ఊరు పొమ్మంటోంది, రథం రమ్మంటోంది అనే స్థితిలో వాడు చేసేదేమీ ఉండదు. అందుచేత ఈ ప్రకారంగా చేస్తే కౌముదీ యది కంఠస్థ వృధా భాష్య పరిశ్రమ, కౌముదీ యజ్జకంఠస్థ వృధా భాష్య పరిశ్రమ. అంటే కౌముది కంఠస్థంగా ఉంటే భాష్యంలో ఎక్కువ పరిశ్రమ చేయక్కర్లా. అసలు కౌముది స్వరూపం తెలియకపోతే భాష్యంలో పరిశ్రమ చేసినా వ్యర్థం. చేత ఈ ప్రకారంగా ఈ భాగాల్లో ఉన్నప్పుడు నేను తృతీయ భాగంలోకి వచ్చాను అని తెలుసుకున్నప్పుడు, చెప్పినప్పుడు ఇటుపైన నేను ఎలా ఉండాలో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేసేటటువంటి అవకాశం, అటువంటి స్ఫూర్తి ఇమ్మని పెద్దల్ని, భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇటుపైన ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి అంటే ఒక్క విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇక ఇంజనీర్లకి అందరికీ తెలుసు, ఇక్కడ కింద ఫౌండేషన్ లేకపోతే, పిల్లర్స్ లేకపోతే, బీములు లేకపోతే మనందరం ఉండం. కానీ అవన్నీ కనిపించవు. కనిపించేవాడు ఎవరు? మనం కనిపిస్తున్నాం. అలాగే ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి కనిపించినటువంటి మూల స్తంభాలు అనేకం ఉన్నాయి అని కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళు, చదువు చెబుతున్న వాళ్ళు సర్వకాల సర్వావస్థలందు ఆనందంగా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నవారు ఆ పెద్దలందరికీ కూడా తెలిసినా తెలియకపోయినా నమస్కారం చేసుకోవాలి, స్మరించుకోవాలి అనేది చెబుతూ ధర్మశాస్త్రంలో చాలా విశేషమైన చర్చలు చేస్తూ ఒక మాట చెప్తారు. దారత్యాగి కృతఘ్నశ్చ భూమిహర్తా చ తే త్రయః నరకాన్న నివర్తంతే యావచ్చంద్ర దివాకరౌ. కృతజ్ఞతాభావం అనేది ఎవరికో వంగి దండాలు పెట్టడం కాదు, నమస్కారం చేయటం కాదు, శాలువా కప్పడం కాదు, హిరణ్యాది సత్కారములు చేయటం కాదు. కృతజ్ఞతాభావం అంటే పరులు చేసినటువంటి ఉపకారాన్ని త్రికరణ శుద్ధ మనస్సుతో సర్వకాల సర్వావస్థల యందు భావన చేసుకున్న వాడికే కృతజ్ఞుడు అని ఒక పేరు. దాన్ని ఇంకోలాగా చెప్పారు. ఎలా చెప్పారు? దారత్యాగి, ఏమి విశేషమైన దోషములు లేనటువంటివి అహంకారంతో, ఇగో అంటారు, ఇంకోటి అంటారు, వీటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని అంటూ ఉంటారు. వాటితోటి భార్యాభర్తలు సంబంధం విచ్ఛిన్నమైపోతే వాడు నరకంలో ఉండాలట. దారత్యాగి ఇక్కడ ఉపలక్షణం ఇద. కృతజ్ఞశ్చ, కృతజ్ఞ లక్షణం. భూమిహర్తాచ, ఎవడు చూడట్లేదు కదా అని పక్కవాడి భూమిని కలిపేసుకునేవాడు. ఈ ముగ్గురు కూడా సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకలోకాల్లో నికృష్ట ఫలాలు అనుభవిస్తారు. అందుచేత ఆ కృతజ్ఞతాభావాన్ని మనం ఎప్పుడూ కూడా పెంచుకోవాలి. అలాగే దీనికి ఎంతమంది జగద్గురువులు, ఎన్ని రకాలు. ఇందాక చెప్పినట్టుగా రిటైర్మెంట్ ఫంక్షన్ అంటే ఏవో రావచ్చు, దాని యొక్క బెనిఫిట్స్ రావచ్చు, పెన్షన్ రావచ్చు. నాకు ఈ షష్ఠి పూర్తి సందర్భంలో వచ్చినటువంటి ఈ ఆత్మీయులందరి యొక్క ఆదరాభిమానములతో వచ్చినటువంటి విశేషమైనటువంటి అనుభూతితో కూడిన అనుగ్రహం జగద్గురువులు వారి మనస్సులో నాకు స్థానాన్ని ఇచ్చారు. ఆ స్థానం కంటే గొప్పది ఏదీ లేదు. ఆ స్థానాన్ని పొందాం. మేరు పర్వతాన్ని ఎక్కాడు,
కానీ జారిపోయాడు. ఇప్పుడు వచ్చినటువంటి నాకు ఈ స్థానాన్ని కల్పించినటువంటి ఆ వేదమాత, ఆ సద్గురువులు, మహానుభావులు, మా నాన్నగారు వేద తపస్వి కాశీ పండిత యజ్ఞేశమాంజనేయంతం వందే వేద తపస్వినం వేదకర్మసు నిష్ణాతం వేదమార్గ ప్రవర్తకం అని ఒక ధ్యాన శ్లోకం మా నాన్నగారి మీద. అది ఎప్పుడో ఒకనొక సందర్భంలో బ్రాహ్మ ముహూర్తంలో వచ్చింది. పెద్దల్ని అడిగాను, దాన్ని కరెక్ట్ ఇంకా విని వాళ్ళ వివరాలు చెప్పను. యజ్ఞేశం, మనం గురువుల్ని పరమ గురువుల్ని తలుచుకోనప్పుడు యజ్ఞేశం అంటే ఆయన యజ్ఞాలు యాగాలు చేశారంటే ఆయన చేసినటువంటి బ్రహ్మయజ్ఞం నభూతో నభవిష్యతి, వేదయజ్ఞం నభవిష్యతి, అహోరాత్ర పారాయణం అనేది నభూతో నభవిష్యతి. అది ఆయన యజ్ఞేశం అంటే. అలాగే మా అమ్మగారు అటువంటి యజ్ఞములు చేసినటువంటి మా మాతామహుల యొక్క అనుగ్రహంతో ఉద్భవించింది కాబట్టి యజ్ఞ మహాలక్ష్మి చేయనమ్మ అని పేరు పెట్టారు. అంచేత యజ్ఞాంబాయా ఈశ యజ్ఞేశ. అది కూడా పెద్ద పండితులు వచ్చి మా అమ్మగారిని నాతో మాట్లాడుతూ చెప్పారు, లోకంలో అనేక మంది ఉన్నారయ్యా, నేను కూడా వెళ్ళని సభలో జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వామి వారు ఒక విశేషమైనటువంటి వేద విద్యా సమ్మేళనంలో మాట్లాడుతూ ఇవాళ వేద సేవ చేస్తామని వస్తున్నారు అనేక మంది, పాఠశాలలు పెడుతున్నారు, ధనాన్ని త్యాగం చేస్తున్నారు. నా దృష్టి భారతీ తీర్థ మహాస్వామి వారు చెప్పిన విషయం, నా దృష్టిలో వేద సేవ చేసిన వాళ్ళల్లో గుళ్ళపల్లి ఆంజనేయ ఘనపాఠి గారి కంటే వేరే వ్యక్తి లేరు. 12 మంది పిల్లల్ని వేదానికి అంకితం చేసినటువంటి వారు, ఆయన చేసిన సేవ చాలా గొప్పది అని సభలో చెప్పగా ఆ పండితులు నాతో చెబితే జగద్గురుల యొక్క దివ్యానుగ్రహం ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులంలో ముహూర్త నిర్ణయం చేయటం ద్వారా మనకి వర్షించింది. ఇప్పటికి కూడా అలాగే వర్షిస్తోంది. అలాగే మనకి 2 కళ్ళుగా చూసుకునే స్వభావం కొంతమందికి ఉంది. ఓ కన్నుతోటైనా పర్వాలేదు, మొత్తం మీద అంధుడు కాదు. అలాగే 2 పీఠాలని మన వాళ్ళు సమదృష్టితో ఆశ్రయించారు. అలాగే ఆ మహానుభావుల్లో నడిచే దేవుడైనటువంటి జగద్గురువులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారితోటి నేను వారి దర్శనానికి మా నాన్నగారితో వెళ్ళినప్పుడు, సరే ఆయన చేశారు, నన్ను కూడా ఏదో పరీక్ష చేశారు, అనుగ్రహించారు, వచ్చేసాం. వస్తే ఆ మహానుభావులు అక్కడ పెద్ద పెద్ద, మేము శేషన్ గారు, రాష్ట్రపతి వెంకటరామన్ గారు కూడా పక్కన కూర్చుని కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు చాలా వచ్చాయి. వస్తే మేమందరం ఈ ద్వారం మా నాన్నగారికి ఆయన మంత్రాక్షతలు ఇచ్చి పంపించేసిన తర్వాత బయటకు వచ్చాక అక్కడి నుంచి ఇంకో ద్వారం అమ్మట ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళందరూ వచ్చి మా నాన్నగారికి నమస్కారం చేశారు. ఎందుకు నమస్కారం చేశారు అని మా నాన్నగారు కొంచెం తెలియని తమిళంతో ఎందుకు చేస్తున్నారు, వణక్కం ఎందుకు చేశారు, ఇంతమంది వచ్చేసారు, మిమ్మల్ని అందరినీ అక్కడ చూశారంటే, మీరు ఇలా ఈ గుమ్మం నుంచి బయటకు వచ్చాక జగద్గురువులు మాతో చెప్పిన విషయం ఏమిటంటే, బ్రాహ్మణా జంగమం తీర్థం సర్వలోకేషు విస్తృతం ఏషాం వాక్యోదకేనైవ శుద్ధంతి మలినాజనాహ అని పరాశర స్మృతిలో ఒక మాట ఉంది. అంటే తీర్థాలు ఉన్నాయి, గోదావరి, గంగా ఇత్యాది నదులన్నీ ఉన్నాయి. బ్రాహ్మణులు, వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు, నిత్యకర్మానుష్ఠానం చేసుకున్నటువంటి బ్రాహ్మణోత్తములు జంగమం తీర్థం, కదిలే తీర్థాలట, కదిలే గ్రంథాలయాలు. త్రిశులోకేషు విస్తృతం, ఈ లోకంలో గ్రంథాలయంగా మేధావులు ఉండొచ్చు, 3 లోకంలో విస్తృతులైనటువంటి వారు వేద విధులైనటువంటి బ్రాహ్మణోత్తములు. ఎంచేతండి వాళ్ళకి తీర్థం అని పేరు పెట్టారు. ఓం పుణ్యాహం భవంతో బ్రువంతు
ఓం పుణ్యాహం. ఎవరు ఏ కార్యం చేసినా బ్రాహ్మణోత్సవాన్ని కాకేసి మీరు ఓం పుణ్యాహం అనండి చాలు అంటారు. ఓం పుణ్యాహం అంటే సరిపోతుంది కదా, దాంట్లో అనేక దోషాలున్నా నిర్దోషం అయిపోతుంది. అందుచేత త్రిశులోకేషు విష్ణుతం అంటే మొత్తం వేదాధ్యయనం వల్ల సమస్త దేవతలకి కూడా ఉపకారం జరుగుతుంది. వేదమంత్రం లేకపోతే స్వాహాకారం లేదు, స్వధాకారం లేదు. ఇంకా దేవతలకి అవిస్సుల్లో, పితృదేవతలకి పిండ ప్రధానాలు లేవు. అందుచేత వారి యొక్క వాక్యం వల్ల శుద్ధంతి మలినాజనాహ అని చెప్పినట్టుగా ఇలాంటి విషయాలు చెప్పి నేను వార్ధక్యంలో అటువంటి వ్యక్తుల దర్శనం చేసుకోలేకపోతుంటే కామాక్షిదేవి ఈ ఆంజనేయ గణపాఠి గారిని నాకు ఇక్కడికి తీసుకొచ్చి దర్శనం ఇప్పించింది అని చెప్పారు. అందుకోసం మీకు నమస్కారం చేయడానికి వచ్చాము అన్నారు. అంటే అలాగే మా అమ్మగారు వేదగర్భ అని చెప్పారు. అటువంటి దివ్యమైన వంశంలో అటువంటి విశిష్టమైన పుత్రులకి మేము 6 అన్నదమ్ములుగా 6 అప్పచెల్లెలుగా ఉద్భవించాం. సరే, ఒక ఆవిడ వెళ్ళిపోయింది, ఇంకా 11 మంది ఉన్నాం మేము. ఈ 11 మంది ఈరోజు మేము చిన్నతనంలో మేము ఇంతమంది మేము ఇవాళ వాడు అక్కడికి వెళ్ళట్లేదు, వాడికి నిరీహుడు, ఇంకో పేరు. ఓసారి ఎవరైనా మన వెబ్సైట్ చూస్తే దాంట్లో ఉంటుంది. 2010లో మనందరం కూడా 2000 సంవత్సరంలో వచ్చినప్పుడు ఏ మహానుభావులు వచ్చి మనకి ఈ కార్యక్రమానికి ఆశీస్సులు ఇచ్చారో మొత్తం ఇంచుమించు ఆ మహానుభావులు అందరూ కూడా 2010లో వచ్చి ఇక్కడ ఒక విశిష్టమైన సభ చేసుకున్నాం, వారందరినీ గౌరవించుకున్నాం, వారి ఆశీస్సులను తీసుకున్నాం. ఆ సమయంలో సద్గురు శివానందమూర్తి గారు డాక్టర్ నారాయణరావు గారి ఆత్మీయులు భుజం మీద చెయ్యి వేసి ఈ పవిత్రమైన కార్యక్రమంలో మా మనవడు ఉన్నాడని నేను సంతోషిస్తున్నానయ్యా అని ఆయనకు ఆశీస్సులు ఇచ్చిన మధురఘట్టని నేను చూస్తాను. అంచేత ఆ రోజు మా నాన్నగారు చెప్పారు, రాముడు లేడు, ఆంజనేయ గణపాటి గారు పుత్రుడు లేడు, మా శిష్యుడు కాదు, ఇది ఒకళ్ళు చేస్తే జరిగేది కాదు. సంఘే శక్తి కలౌ యుగే, సంఘే శక్తి కలౌ యుగే. ఇక్కడ వేదమాత మీద ఉన్నటువంటి అనేక మంది మహనీయులు కలిస్తే వాళ్ళందరినీ ఇందిరమ్మ గారనే వృద్ధ సుభాషిణి స్త్రీ దండగా గుచ్చితే ఇది జరుగుతోంది. కానీ మా రాముడిది ఏమీ లేదని కూడా చెప్పారు. వీలవుతే మా రాముడిని మళ్ళీ మా ఇంటికి పంపించేయండి, ఇక్కడ చదువు అయిపోయింది, ఇంటికి తీసుకుపోదాం అనుకుంటున్నాను కూడా, అలాంటి వాక్యాలు కూడా చెప్పాడు ఆయన. అంచేత ఇది ఎందుకోసం చెబుతున్నాను అంటే అటువంటి మాతాపితృల పుణ్యం వల్ల మా అన్నదమ్ములందరూ కూడా మా నాన్నగారి వాక్యానికి పాటించడం వల్ల బాల్యంలో మేము ఏ ప్రకారంగా ఎటువంటి స్థితిలో కాలక్షేపం చేశామో మా అందరికంటే మా జ్యేష్ఠులు విశ్వనాథ్ గణపాటి గారికి తెలుసు. కానీ వేదమాత మాకు ఎవరికీ కూడా ఈరోజు ఏమీ అన్న నివాసాది విషయములకు ఏ లోటు చేయలేదని సభాముఖంగా చెప్తుంది. ఎందుకంటే ఈ పిల్లలకి వేదమాతని నమ్ముకుంటే మన దాంట్లో జగద్గురు భారతీ తీర్థస్వామి వారు వచ్చినప్పుడు ఆ వేదమాత అనుగ్రహం ఉంటే ఎలా ఉంటుందో చెప్పారు. ఆ లక్ష్యం ముందు కావాలి. మనకి ఎవరు ఎంత ఆఫరు చేస్తున్నా యశ్రేయస్తదస్తు అని ఒక ధైర్యం రావాలి ఆ పరమాత్మని ప్రార్థించేటప్పుడు. అంచేత అటువంటి స్థితి. ఇంకా మా చెల్లెల్లో మేధావులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, నాన్నగారికి ఇంత ఖ్యాతి వచ్చిందంటే ఆయన ఏ సంబంధాలు చెబితే ఆ సంబంధాలు చేసుకున్నటువంటి ఆడపిల్లలు మగపిల్లలే కారణం, కానీ ఆయన ఏమీ కారణం కాదని కూడా ఇక్కడ లలిత అని మా చెల్లెలు ఉంది, ఆ అమ్మాయి చాలా చక్కగా మాట్లాడేది. అందుచేత ఇల్లా ఏదనుకున్నా మొత్తం మీద మనం చివరికి చెప్పుకునేది మా మాతాపితృల యొక్క పుణ్యం, ఆ వేదమాత యొక్క అనుగ్రహం, ఈ గోదావరి మాత అనుగ్రహం వల్ల ఈ వేద గోదావరిలో
రజతోత్సవంలోకి ప్రవేశించినటువంటి దత్తాత్రేయ వేద విద్యా గురుకులం శతమనంతం భవతి అని శతశబ్దానికి సహస్ర శబ్దానికి అనంత వాచిత్వం ఉంది కాబట్టి ఎప్పుడూ ఉండాలి అని చాలా విశేషంగా భగవంతుని ప్రార్థన చేస్తూ ఇక్కడ ఎవరు నివాసం ఉందామనుకున్నా ఈర్ష్యాసూయులనేవి పక్కన పెట్టి అందరూ వేద కుటుంబ సభ్యులుగా ఉందామనుకున్న వాళ్ళు మాత్రమే ఇల్లు కట్టుకుంటే సుఖ సంతోషాలతో ఉంటారు. ధనమే కావాలనుకుంటే మహానగరాలు వెళ్ళండి అని చెప్పిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. అంచేత ఇవన్నీ కూడా మీరు స్మరించుకోవాలి. ఈరోజు కానీ నిన్నటికి రోజు కానీ నేను కొంచెం ఈ కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉందామనుకుంటే ఈ ఆత్మీయత చూపించినటువంటి వారి హృదయపూర్వకంగా మా డాక్టర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు. మీరు గణపతి గారు ముందు నోటి నాలిక చివరొచ్చిన మాట హృదయపూర్వకంగా వచ్చిన మాటలు మీరు వేరు చేసుకుంటే కానీ మీరు సమాజంలో బతకలేరు అని నాకు ఆయన ఆదేశం ఇచ్చారు డాక్టర్ గారు. అలాగా హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయతా ధనాన్ని ఇచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ చూస్తే అధమర్ణ ఉత్తమర్ణ అని ఉంటుంది. ఉత్తమర్ణుడు అంటే అప్పిచ్చినవాడు, సహకారం చేసినవాడు. అధమర్ణుడు అంటే సహకారం స్వీకరించినవాడు, అప్పు తీసుకున్నవాడు. ఎప్పుడూ కూడా ఆయా వ్యక్తుల కుటుంబాల్లో ఒక ప్రాకృత భాషలో చెప్పాలి అంటే లేదా వైదిక భాషలో చెప్పాలి అంటే వారికి వారి ఇళ్లల్లో పాలేరుతనం చేసినా నేను వాళ్ళ రుణం తీర్చుకోలేను. లేదా వాళ్ళ ఇంట్లో పీట వేసి వాళ్ళ కార్యక్రమానికి అక్కడ కూర్చుని పీట తీసినా నేను రుణం తీర్చుకోలేను. అల్లా నన్ను అంత ఆత్మీయ ధనంతో ఇంత విశేషంగా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలని, నా విద్యార్థులని ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా సర్వారిష్ట పరిహారపూర్వకంగా సర్వాభీష్ట సిద్ధిరస్తు అని భగవంతుడు అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాను. టైం అయిపోతుంది తెలుసు. డాక్టర్ గారు ఎందుకు చెప్పానా మీకు మాత్రం టైము లేదు అని అనుకున్నా, ఆయన నాకల్లా టైము లేదని చెప్పేసి మా ఆవిడకేసి చెప్పి ఏదో సైగ చేస్తే 2 నిమిషాల్లో మానేముంది. అంచేత 2 నిమిషాలే చెప్పండి బాబు అంది. ఎదురుకుండా చెప్పకూడదుగా 2 నిమిషాల్లో మీరు మానేమని. నేను 2 నిమిషాల్లో మానేశాను. కానీ కాలమానాలు ఎన్ని ఉంటాయో కూడా తెలుసుకోవాలి. దేవమానం, చాంద్రమానం, మనుష్యమానం, పితృమానం, అలా వేదమానం ఇలా ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రొఫెసర్ గారు కూడా మాకు చాలా ఆత్మీయులు, మా పరమ గురువులు అన్నావధాన గారు అబ్బాయి ఉన్నారు కాబట్టి లడ్ వర్తమానే లేట్ వేదే, వేద విషయంలో లేట్ అనే ప్రత్యయానికి విశేషం కాబట్టి అల్లా అనుకున్నా ఇల్లా అనుకున్నా ఇటువంటి సమయంలో చెప్పుకోవలసిన విషయాలన్నీ ఉన్నా ఆనందపూర్ణంగా ఉన్నటువంటి మా కుటుంబాన్ని చాలా విశేషంగా అనుగ్రహిస్తూ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి కూడా వచ్చి ఆశీర్వచనం చేసిన వాళ్ళు కొంతమంది, రాలేక అక్కడి నుంచే ఆశీస్సులు పొందిన వాళ్ళు కొంతమంది, ఇలా అనేక మంది ఉన్నారు. జగద్గురువులు, సద్గురువుల దగ్గర నుంచి ఆత్మీయుల దాకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సకల శ్రేయస్సులు కలగాలి. ఇంకా కొంతమంది వ్యక్తుల గురించి చెబితే ఈ సభలో మైకులు కూడా కట్టేస్తారు. ఇంకా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అంత ఆగ్రహం వచ్చే పనులు చేయకుండా వాళ్ళందరికీ కూడా ఈ కృషి చేసే వాళ్ళకి సకల శ్రేయస్సులు కలగాలని వేదమాతను ప్రార్థిస్తూ ఒకే ఒక్క విషయం, శ్రీశైలంలో ఒకానొక సందర్భంలో నాకు గురు పూజ చేసినప్పుడు చెప్పిన విషయాలు ఒక్కటి మాత్రం మనవి చేస్తూ, మేమందరం కూడా కార్యవర్గ సభ్యులం, దీంట్లో మేము ఎక్కువ చేస్తున్నాం, వాళ్ళు రావట్లేదు అనే మాటలు అక్కడ వినిపించాయి. నాకు 25 ఏళ్ల నుంచి ఇక్కడ అటువంటి మాటలు ఏమీ వినిపిస్తే ఈ బ్రాహ్మణానామనేకత్వం ఈ సంస్థ ఇలా ఉండదు.
అక్కడ వాళ్ళకి నేను సమాధానం చెప్పవలసి వచ్చింది. లౌకికమైన కార్యక్రమాల్లో ఎవరైనా సరే బాహాబాహి ముష్టి ఏవో ఉన్నాయి కదా, వాక్యాలు కూడా రావట్లేదు ఇప్పుడు. అక్కడ ఎంతైనా మీరు కుస్తీ పట్లు పట్టండి. ఆధ్యాత్మిక మార్గంలో ఒక దివ్య సంకల్పం చేసుకోవాలి. మనం ఇంత చేసేం కాదు, మనకి ఇంతటి అవకాశం పరమాత్మ ఇచ్చాడు అని అనుకోవాలి. వారు సేవకుడైనా సరే, సేవా సమితి సభ్యులైనా సరే, కార్యవర్గ సభ్యులైనా సరే, సెక్రటరీలైనా సరే, ఎవరైనా సరే, అధ్యక్షులైనా సరే, అది పోల్చుకోకుండా ఎవరికి కుదిరినటువంటి సహకారం వాళ్ళు చేస్తున్నారు కాబట్టే ఈ హృద్యమైనటువంటి రమణీయమైనటువంటి రజతోత్సవ వేడుకలు నాతో సహా చూసుకునేటటువంటి భాగ్యం కలిగించిన వేదమాతగా నేను నమస్కారం చేస్తున్నా, గురువులకి నమస్కారం చేస్తున్నా, జగద్గురువులకి ప్రణామాలు చేస్తున్నా. మా అందరినీ మా సోదరుడు ఒకడు చాలా గంభీరంగా చాలా తెలివితేటలతో మాట్లాడేవాడు. ఓసారి మా అన్నగారికి విశ్వనాథ గణపాటి గారికి సన్మానం చేస్తుంటే కొంతమంది శ్రోతలు ఉన్నారు. మా అన్నయ్య గారి గొప్పతనం ఏమిటి అంటే, మేము ఏం చెబితే దానికి సంతకం పెడతాడు, ఆయన చెప్పింది మేము వినకపోయినా మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. మేము వినట్లేదని చెప్పేశాడు ఆయన. అలా జ్యేష్ఠ భ్రాత పితృవాక్యం పరిపాలన చేయాలి. కానీ మా జ్యేష్ఠ భ్రాత ఉన్నాడే విశ్వనాథ గణపాటి గారు, ఆయన మేము చెప్పిందే చేస్తాడు తప్ప ఆయన చెప్పింది మేము చేయక్కర్లేదు. అటువంటి మహానుభావుడు వచ్చాడు కాబట్టి మా జ్యేష్ఠ భ్రాతగా మేమందరం కూడా ఇలా ఉన్నాం. ఇంకా ఇటు పైన నాకు ఎప్పుడు కూడా ఏదైనా అక్షరమాత్ర గ్రహణేనాపి గురుత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ సేవ చేస్తున్న వాళ్ళల్లో కొంతమంది నా దగ్గర కూడా ఏదో మంచి మాటో మంచి వాక్యమో విన్నారు కాబట్టి వాళ్ళందరూ శిష్యులు, వాళ్ళని మనసానే స్మరించాలి. దారాపుత్ర శిష్యాదులను మాత్రం ఎప్పుడూ బహిర్గతంగా చెప్పకూడదు వాళ్ళ గురించి బాగా. అందుచేత వాళ్ళందరికీ చెబుతూ సంస్థకి రథసారథులుగా ఇద్దరు ఉంటారని మనకు తెలుసు. వారికి అనుసరిస్తూ తోకలాగా కోశాధికారి ఉంటారు. వీళ్ళిద్దరూ కంట్రోల్ చేసే కోశాధికారి, వీళ్ళిద్దరినీ కంట్రోల్ చేసే కోశాధికారి, ఇలా ఉంటూ ఉంటారు త్రయం. మరి దత్తాత్రేయ స్వామి కూడా త్రిమూర్తి అవతారం కదా, అందుచేత దాంట్లో రథసారథులుగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణార్జునులాగా ఉన్నటువంటి నారాయణరావు గారు, శ్రీనివాస ప్రసాద శర్మ గారు, వీరిద్దరూ కూడా ఈ రజతోత్సవ సందర్భంలో ఈ అధ్యక్ష కార్యదర్శులుగా ఉండటం అనేది ఇక్కడ ఇంతవరకు సేవ చేసిన పూర్వ గౌరవాధ్యక్షుల యొక్క దివ్యానుగ్రహంతో రజతోత్సవ కార్యక్రమములు ఇంత బహుసుందరంగా జరగటానికి ఆ ముఖ్యులు ఇద్దరికే మనం ఇస్తే కార్యవర్గ సభ్యులందరినీ కూడా మనం అభినందించినట్టే అవుతుంది. ఎంచేదంటే నన్నేదో గౌరవాధ్యక్షులు అంటే మా బేతనపట్ల విశ్వనాథ శాస్త్రి గారు చెప్పేవారు, మహానుభావులు అంటే మాట్లాడక్కర్లేదు, ఏ పని చెయ్యక్కర్లేదు, అటువంటి వాడిని తీసుకొచ్చి గౌరవాధ్యక్షుల్లో పడేస్తారు అని. అందుచేత ఆయన చాలా చక్కగా జిందాక మనకి ఆత్మీయులు కేపీఎన్ శర్మ గారు విమానానికి వెళ్ళిపోయారు, అత్యవసరమైన పని ఉండి. ఇలాగా వాళ్ళిద్దరూ ఏదైనా మనిషికి ఆశ తక్కువ కదా, నాకు అందులో ఆశ ఎక్కువ పీక సన్నం అంటారు. ఆశలు ఎక్కువ, తినేద్దామంటే లోపలికి వెళ్ళదు. కానీ నాకు ఒక ఆశ ఏమిటి అంటే ఇదే రథసారథులతోటి స్వర్ణోత్సవాలు ఈ సంస్థ చూడాలి, ఇంతమందిని సమన్వయం చేస్తూ అనేది భగవంతుని. ఇదంతా కూడా రాష్ట్రాశీర్వచనం అనే ఆ బ్రాహ్మణ అనే అనువాకాన్ని అస్తమానం చెబుతారు. అలాగే ఇవన్నీ కూడా నా ఉపన్యాసం కాదు, భగవంతుడికి నివేదించుకునేటటువంటివి బహిరంగంగా నివేదించుకుంటున్నాను. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా చక్కగా క్రమశిక్షణతో ఉంటూ ఇటుపైన వాళ్ళ తల్లిదండ్రులకి మమకారం ఉంటుంది. పిల్లలంటే ఇప్పుడు నాకు ఉంది, మా మనవడంటే ఫోన్ ఇవ్వకూడదు ఉన్నా సరే వాడు ఏడుస్తుంటే ఇవ్వటం అనేది ఉంటూ ఉంటుంది. కానీ వీళ్ళు ఈ పిల్లలే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ అక్కడ వాక్యములు, అక్కడ విషయములను
స్మరించకుండా ఉంటే ఇంకా విశేషంగా ఉత్తరోత్తరాభివృద్ధిలోకి వస్తారు అనే మాట చెబుతూ, ఈ తల్లిదండ్రులు వీళ్ళు వచ్చేటప్పటికీ ఫోన్లు కట్టేసి టీవీలు కట్టేసే స్థితి ఇంకా ఈ కాలంలో లేదు కాబట్టి వీళ్ళే గురువుగారు ఇలా చెప్పారు. సెలవులకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను నేను చిన్నపిల్లల్ని, ఎరా దీంట్లో ఈ సెలవులకు వెళ్ళినప్పుడు ఎన్ని సినిమాలు చూశారా అని అడుగుతూ ఉంటాను. ఒకడు 3 అంటాడు, ఒకడు 30 అంటాడు, ఒకడు 22 అంటాడు, ఒకడు 6 అంటాడు. ఎవరేమన్నారో మళ్ళీ చెప్పరు. అలా కాకుండా ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ గురువులు చెప్పినటువంటి ఆ ఆవృత్తిని చెప్పుకుంటూ ఏదో ఒక సినిమానో 2 సినిమాలో ఏదైనా మనకి సంస్కారం కలిగించేవి చూడాలని వీళ్ళు అనుకోవాలి, వీళ్ళకి అవే చూపించాలని వాళ్ళు అనుకోవాలి. వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదో ఇక్కడ ఒక కారాగారం, రాజమండ్రి సెంట్రల్ జైలు అంటారు కదా, అలాగే ఈ సెంట్రల్ జైల్లో ఏమీ పాపం వాళ్ళకి ప్యాంట్లు వేసుకోవడానికి ఉండదు, షర్ట్లు వేసుకోవడానికి లేదు, జీన్స్ ప్యాంట్లు వేసుకోవడానికి లేదు, హోటళ్ళ దగ్గరికి వెళ్ళటానికి లేదు, కావలసినవి ఒడ్డు మీద తినేటటువంటి భాగ్యం వాళ్ళకి అక్కడ లేదు. ఈ భాగ్యాలన్నీ అలవాటు చేసేస్తే మంచిది అని ఆ కుటుంబాల్లో వాళ్ళు ఎవరైనా అలవాటు చేస్తే మాత్రం ఈ పిల్లలు అంతవరకు చదువుకున్న చదువు కూడా తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి సన్నగిలుతోంది. కాబట్టి వాళ్ళందరూ కూడా మా జగద్గురువులు చెప్పినట్టు దత్తాత్రేయ వేద విద్యా గురుకులం అవనివ్వండి, వేద పాఠశాల అవనివ్వండి, దానికి ఎవరు మహాదాతలంటే ఈ కాలంలో 1 పిల్లడు 2 పిల్లవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ దత్తాత్రేయ గురుకులంలో వేదాధ్యయనానికి ఇచ్చినటువంటి వాళ్ళకంటే గొప్ప దాతలు ఎవరూ లేరు. అటువంటి గొప్ప సంస్కారంతో దానం చేసిన వాళ్ళు ఈ చిన్నపిల్లలకి ఏ విద్యాబుద్ధులు చెప్పాలో అవి ఇంటికి వచ్చేటప్పటికి మమకారం వల్ల కొంచెం సన్నగిల్లుతున్న వాళ్ళకి మాత్రం నా మాటలు తప్ప తతిమా వాళ్ళందరికీ కాదు, ఎవరు అన్యదా భావించవద్దు. చేత ఆ మాటగా నేను చెప్పవలసిన మాటలన్నీ చెప్పానో లేదో, దానికి రొట్టికి రేవన్నట్టుగా ఇలా ఉంటూ ఉంటుంది నా పరిస్థితి. ఇంకా నిన్నటి రోజున ఏదో మనందరికీ కూడా దేశవ్యాప్తంగా వేద పండితులకి ఒక విశేషమైన ఉపకారాన్ని వెంకటేశ్వర స్వామి వారి ద్వారా చేయించినటువంటి ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు మహానుభావులు, పుంభావ సరస్వతీ స్వరూపంలో పద్మవిభూషణులు, వారి యొక్క పేరుతో వారు స్థాపించినటువంటి ట్రస్టు ద్వారా ఒక ఆశీర్వచనాన్ని అందజేశారు. అది ఒక విశేషమైనటువంటి భాగ్యం. ఎందుచేతంటే మా గురువుగారు చెప్పారు, ఈ సమ్రాటి తిహోవాచ ఇవన్నీ లేకపోయినా వాళ్ళ హృదయంలో ఒక మంచి భావన చేస్తూ ఇచ్చారు. కాబట్టి కాలాంతరంలోనో జన్మాంతరంలోనో అవన్నీ ఫలిస్తాయి అనే ఉద్దేశంతో, అలాగే రాచకొండ తెన్నేటి వేద సేవా సంస్థ వాళ్ళు ఒక రకమైనటువంటి ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ తినేస్తున్న బకాసురుడికి ఇంకా ఎక్కువ ఆకలిస్తున్నట్టుగా వాళ్ళ దగ్గర ఎక్కువ స్వీకరించేస్తున్నాను. అంచేత వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈరోజు అనుకోకుండా ఇంతమంది ఇన్ని రకాలుగా చేస్తూ చివరికి తల్లి పిల్లలకి ఏదో చాక్లెట్లు ఇచ్చినట్టుగా మరి వేదమాత దగ్గర అందరం పిల్లలమే, ఇందిరామాత దగ్గర మనందరం పిల్లలమే. అందులో ముఖ్యంగా మానసపుత్రుడిగా మా పద్మగారిని నన్ను ఆవిడ నాకు 6 చెల్లెళ్ళు ఉన్నారు కానీ అప్పగారు లేరు. కానీ ఇందిరమ్మ గారు ఆవిడని కుమార్తెగా స్వీకరించి నన్ను పుత్రుడిగా స్వీకరించినందుకు ఒక ఇందిరమ్మ గారి దృష్టిలో మేమిద్దరం కూడా అప్పా తమ్ముళ్ళు కాబట్టి మేము ఈ ప్రకారంగా ఇంత ధైర్యంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటుంటే ఆ ఇందిరమ్మ గారి ఆశీర్వచనం, ఆ రామనాథరావు గారి ఆశీర్వచనం మాత్రం మనకి
ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో వారందరూ కూడా వచ్చి ఇంతంత దండలు ఇలా చేస్తుంటే నాకు ఏ భాగ్యం కావాలి? ఇవాళ అనుష్ఠానం కోసం ఎన్ని రకాలుగా ఉపాయంగా క్షేత్రాల్లో నివాసం చేయటానికి దారులు వెతుక్కుంటున్నటువంటి అదో గుప్తంగా అక్కడికి వెళ్ళిపోదామనేంత ధ్యాసలో ఉన్నటువంటి సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ గారు కాశీలో అనుష్ఠానం చేసుకున్న తర్వాత నన్ను గురించి స్మరించి నేను ఆయన స్థాయికి ఏళ్లకి ముందు అప్లికేషన్ పెట్టుకుంటే కానీ ఒకరోజు కూడా ప్రవచనం లేని స్థితిలో మనకి 3 రోజులు విశేషమైనటువంటి నేను ఏదైనా ఘనాపాటి గారినే చెప్పమంటే వేద పరిరక్షణం సర్వజగత్ రక్షణం అంటే మన పాఠశాల నామరూపాలు అక్కర్లా, వేద పరిరక్షణ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎంతమంది పాఠశాల వాళ్ళు ఉంటారో అందరికీ కూడా వేదానికి సర్వజగత్ రక్షణానికి సంబంధం ఉండేటట్లు అనేక గ్రంథముల ఆధారంతో నేను ఆయనకి ఆ సమయంలో గణపతి నవరాత్రులు అయ్యాక పరీక్ష పెట్టానేమో నాకు తెలియదు. ఎంత అత్యద్భుతంగా చెప్పారు. అటువంటి వారు నేను రాలేకపోతున్నాను, నా అభిప్రాయాన్ని సభలో తెలియజేస్తూ ఈ విశ్వనాథ అనుగ్రహం గణపాటి గారికి ఉంటుంది అంటే అంతకంటే నాకేం కావాలి? అలాగే అనేక మంది పెద్దలు వచ్చారు, అవన్నీ ఇప్పుడు చెప్పను. మరి ఆ జంబునాథ గణపాటి గారు మహానుభావులు వచ్చి ఎంతమందిని ఆనందింపజేశారు ఆయన. అలాగే ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ వినటానికి కూడా ఇష్టం లేనటువంటి బ్రహ్మశ్రీ శాస్త్ర చూడమని మాకు అంతమంది గురువుల్ని సర్వదా స్మరించాలి. ఏ ముగ్గురిని గురించి స్మరిస్తే సర్వులు ఆనందిస్తారో వేదార్థ వేదాంత గురువులు మా నాన్నగారు, అలాగే సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి చౌదరి గారు వేదార్థ గురువులు, అలాగే వేదాంత గురువులు జ్ఞానినస్తత్వదర్శిన, తత్వదర్శనం చేసినటువంటి జ్ఞానబోధ చేసేటటువంటి మా సద్గురువులు బాలచంద్ర శాస్త్రి మహోదయులు. వీళ్ళ ముగ్గురు యొక్క అనుగ్రహంతో జీవనం నడుస్తోంది. ఇటుపైన మీరందరూ నాకు ఏదైనా ఉపకారం చెయ్యాలి అంటే మా పిల్లలకు కానీ మా ఇల్లాలకు కానీ కొంచెం ఆయనకి వయస్సు వచ్చింది, చాదస్తంగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అంచేత నువ్వేమీ పట్టించుకోకమ్మా, అరే బాబు మీ నాన్నగారు చెప్పినట్టు చెయ్యండిరా అని బోధ చేసి నేను సద్గురువుల దగ్గర ఏ ప్రకారంగా వేద భాష్యాన్ని ఉపదేశం పొందానో నేను కూడా నా పిల్లలు అలాగే మా అన్నగారు నాకు గురువు సహాధ్యాయి. కానీ ఆయనకి ఆ సమయంలో కుటుంబ పరిస్థితుల వల్ల వేదార్థం చదవడం కుదరలేదు. అందుచేత వాళ్ళ పిల్లవాడు ఎలాగైనా సరే వేద భాష్యం పూర్తి చేయాలి. నువ్వు ఉపన్యాసం చెప్పకు, నువ్వు సభలకు వెళ్ళకు, కానీ వేద భాష్యం మా వాడికి చెప్పి తీరాలి అని ఆయన ఆదేశించినందుకు వాళ్ళ ముగ్గురు ప్రస్తుతం ఈ వేద భాష్యాన్ని పూర్తి చేసేటటువంటి వాళ్ళకి భాగ్యం కాదు, వాళ్ళకి చెప్పేటటువంటి భాగ్యం నాకు ఇవ్వవలసిందిగా పరమాత్మని ప్రార్థిస్తూ, ఎక్కువ మాట్లాడితే క్షమించమని, తక్కువ మాట్లాడితే సంతృప్తి చెందమని ఈ వేదవతి గారి దంపతులకి మరి బెంగళూరు నుంచి పాదయాత్రతో వచ్చేద్దామనే దృఢ సంకల్పంతో ఈ ఎప్పటికప్పుడే ఆవిడ చిన్నపిల్లల మనస్తత్వం బాలురిది. ఈ కార్యక్రమం దాకా నేను ఓపికగా ఉండి చూస్తే చాలు, ఇలా ఎన్ని కార్యక్రమాలు ఎన్ని ఏళ్ళు అయిపోతున్నాయో. ఇదేంటి సహస్రచంద్ర దర్శన వ్రతం అయిపోతుంది, మన ఘనపారాయణ అయిపోయింది, ఇది అయిపోయింది. ఇలాగే ఆవిడికి విశేషంగా సేవ చేసేటటువంటి కొడుకు కోడలు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైనా దేహం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే అస్తమానం రమణ మహర్షి దేహేంద్రియ విషయాన్ని పట్టించుకోలేదు ఆయన. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా చాలా కాలం ఆవిడని ఉపలక్షణం అంటుంది శాస్త్రంలో. ఒకళ్ళ పేరు చెబితే అందరికీ అవి చెప్పినట్లే ఆ ప్రకారంగా వాళ్ళందరూ కూడా సురక్షితంగా శ్రేయస్సులు పొందాలి. ఇక్కడికి రాలేకపోయినా నాకు చాలా ఆత్మీయులుగా ఈ గురుకులాన్ని గురించి ఏదైనా కావాలంటే మేము ఉన్నాము అని రక్షణ ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ అనేక మందిలో కొంతమంది నాకు పేరు సూర్యనారాయణ శాస్త్రి గారు ఈ ఊళ్ళో వ్యాకరణ దిగ్గజం, వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి దౌహిత్రుడు
ఆ శ్రీధర శాస్త్రి గారు నేనంటే మహాప్రాణం. ఇలాంటి వాళ్ళు అనేక మంది వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క సంకల్పాలు ఫలించాలి అంటే, ఇక్కడ అధ్యాపకులకి ఆనందం కలగాలి అంటే, వేద విద్యార్థులు చెప్పిన పన్నాలు మర్చిపోకుండా క్రమశిక్షణతో ఉంటే ఈ సంస్థ విశేషమైన అభివృద్ధిలోకి వస్తుంది. దానికి సర్వుల్ని సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఒక దత్తాత్రేయ గురుకులంలో సేవ కోసం ప్రవేశించిన, అధ్యయనం కోసం ప్రవేశించిన, ఇవాళ మా సుబ్బారావు గారు దత్తేడ శతకం అని ఇలాంటి గ్రంథాలు అనేకం ఆవిష్కరిస్తున్నారు దువ్వూరి సుబ్బారావు గారు. అలాగే నారాయణరావు గారు 25 సంవత్సరాల నుంచి క్షణం తీరిక లేని విషయంలో ఆ రామాయణ సాగరాన్ని ఎలా మథించారో మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా మా దత్తాత్రేయ గురుకుల సంబంధీకులు అని చెప్పుకునే భాగ్యం కల్పించిన పరమాత్మకు నమస్కారం చేస్తూ విరమిస్తున్నాను. స్వస్తి. మితభాషి మాకు అధ్యక్షుడు అయినటువంటి పాలిపు ప్రసాద్ గారు కృతజ్ఞత ఆవిష్కారంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఘనపాటి గారి 2 నిమిషాల్లో కాకుండా వారి 2 నిమిషాలు వేరే ఉంటాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఒక సంవత్సరంగా ఈ రజతోత్సవం జరుగుతుంది. మనం ఆఖరి స్థాయికి వచ్చాం. కొంతమందికి ఇది అయిపోతుంది అని బాధగా ఉంది, కొంతమందికి అయిపోయింది అని సంతోషంగా ఉంది. ఈ రెండు జరుగుతుంది. ఈ మన జరిగిన అన్ని సంపూర్ణ గణపారాయణమైన రామాయణ ఉపన్యాసం ఇచ్చిన నారాయణ గారు అయిన షణ్ముఖ గారు ఇచ్చిన ఉపన్యాసంలో మళ్ళీ మన హవనం చేసిన ఎంతోమంది ఇక్కడ ఉన్న గణపాఠులు, విద్యార్థులు, వాళ్ళ ధర్మపత్నులు అందరూ ఎంత కలిసి సహాయం చేస్తే కానీ ఇవన్నీ జరిగి ఉండదు. ఇది చేసినందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. సంస్థ తరపున మేము అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం. మన శాస్త్రంలో ఏముందంటే, ఒక జీవి 100 సంవత్సరాలు బతికారంటే ఏం చేయాలంటే వాళ్ళ సత్వగుణం ఇంక్రీజ్ చేయడానికి ప్రయత్నం చేయాలంట. దాని పూజల మూలంగా చేయొచ్చు, ఇలాంటి కార్యక్రమం మూలంగా చేయొచ్చు. ఇలాంటి భాగ్యం ఇచ్చినందుకు మన వేద పాఠశాలకి ఎంతోమందికి, అంటే ఒకరికి ఇవ్వట్లేదు అంతమందికి ఇస్తుంది. ఇలాంటి భాగ్యం ఇచ్చినందుకు ఈ వేద పాఠశాలని ఎంతనో మనం అందరూ కంగ్రాచులేషన్ చేయాలి. ఇందులో మన గణపారాయణం జరిగిన దాంట్లో ఒక సంఘటన నేను చూశాను. అది చెప్దాం అనుకున్నాను కానీ ఆ టైంలో చెప్పలేదు. అది మనసుని కదిపే సంఘటన. అది గణపారాయణం చేసినప్పుడు చాలా సామాన్యులు వచ్చారు, పండితులు వచ్చారు, ధనవంతులు వచ్చారు, చాలా దానాలు చేశారు. అవన్నీ రెండో విషయం. కానీ ఈరోజు మన ఉపన్యాసంలో చెప్పినప్పుడు వృద్ధాశ్రమంలో ఉండటమే దౌర్భాగ్యం. అలాంటి వృద్ధాశ్రమం నుంచి 4-5 వృద్ధులు మన పాఠశాలకు వచ్చి ఈ గణపారాయణ వినాలని ఒక మూలలో కూర్చుని ఉన్నారు. వాళ్ళ చేతిలోంచి ఒక్కొక్కరు ఒక 50 రూపాయలు 20 రూపాయలు చేతిలో పట్టుకుని చేతులు వణుకుతూ ఏం చేయాలో అని అలా నుంచున్నారు. అప్పుడు ఆ పక్కకు నేను వెళ్ళినప్పుడు ఏమిటమ్మా ఏమిటి మీరు చేయాలనుకుంటున్నారంటే, మేము దానం చేయాలనుకున్నా ఉన్నారు. మీరు వెళ్ళి తప్పకుండా ఇవ్వచ్చా అని అడిగారు నన్ను. తప్పకుండా ఇవ్వచ్చు అన్నారు. మనకు ఒక శ్లోకం ఉంది, పుణ్యస్య ఫలం నిచ్చంతి పుణ్యం నేచంతి మానవాః పాపస్య ఫలం నేచంతి పాపం కుర్వంతి యత్నతః. అన్ని జీవులకి పుణ్యం ఎలా చేయాలో అని తెలియదు. అలాంటి పుణ్యం మన గణపాటిగా రోజు మీకు ఉపదేశం చేస్తూనే ఉన్నారు. అది ఉపదేశం చేయకుండానే అలాంటి వృద్ధులకి పాపం అలాంటి పుణ్యం ఇచ్చే అదృష్టం మీరందరూ ఇచ్చారు.
అంత అదృష్టం ఇచ్చిన ఈ మీ వేద పాఠశాల గణపాఠకులు ఈ సంస్థ అందరికీ ఎంత ఎంత ఎన్ని విధాలుగా పొగడాలో ఎవరూ చెప్పలేరు. అలాంటి సంస్థ మనం ఎన్ని సంవత్సరాలు జరిగినా మన లోక కళ్యాణం కోసం జరుగుతుంది. ఇదందరూ కలిసి చేసినందుకు చాలా సంతోషమైన విషయం. దీనితో ఈ కార్యం సమాప్తం అయిపోతుంది, కానీ దీనితో సమాప్తం అవ్వదు, మళ్ళీ మళ్ళీ జరుగుతుందని అందరికీ మా సంకల్పన, తప్పకుండా జరుగుతుందని ప్రార్థన. నమస్కారం. విద్యార్థులందరూ గురుగారిని నమస్కరించుకునేటువంటి అవకాశం ఇప్పటికి వచ్చింది. వారందరినీ ఉత్సాహంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పాఠశాల పెట్టాలనే సంకల్పం కలిగిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ ఇది చాలా ఇష్టపడుతుందేమో అని మేమందరం భయపడ్డాం. మా నాన్నగారు ఇది బాగా చేసేవాడు, ఇప్పుడు ప్రస్తుతం జయం చేసేవాడు సుమారుగా 100 మంది ఉన్నాడు. ఈ 100 మంది సంఖ్య అది 1000 దాటేదాకా మీ మార్గదర్శకంలో నాకేదో వానప్రస్థాశ్రమం టైం వచ్చేసింది. సహస్ర సంఖ్య దాటేదాకా దీని పాఠశాల తీసుకెళ్ళవలసిన బాధ్యత మీదే, సీతారామచంద్ర గణపాటి గారిదే. దానికి ప్రస్తుతం ఉన్న కార్యవర్గం వాళ్ళతో సహా నాపోటి ముసలాళ్ళు కూడా సహకరించడానికి ఏమీ అభ్యంతరం లేదు. సంతోషం. పెద్దల ఆశంసనం ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అని. కానీ చాలామంది అవసరమైన వాళ్ళు వెళ్ళిపోయారు, పనులు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతున్నా. ఒక మహానుభావుడు ఘనాపాటి గారు నా దగ్గరకు వచ్చి ఇది కృష్ణ యజుర్వేదం కాదు, అన్ని వేదాలు పెట్టాలన్నారు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ శాఖీయులు లేరు, అవి చదవటానికి కూడా వాళ్ళు దొరకాలి, ఇవన్నీ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాను. కాదు, ఎలాగైనా ఇంత యశస్సు రావాలి, మీరే పెట్టాలి అన్నాడు. ఆ చెప్పిన ఘనపాటి గారు కూడా చాలా సమర్థుడు అనేప్పటికీ నేనేమన్నానంటే, పోన్లే మేము ఏదో నడిపిస్తున్నాం కదా, తత్మా వేదాలు నువ్వు నడిపించు అన్నా. అనేప్పటికీ నేను నడిపించనండి అన్నాడు. మరి నన్ను నడిపించమంటావేంటన్నాను. మీరు ఏదో ఒకటి ఎలాగా ప్రారంభించారు కాబట్టి మీరు చెయ్యాలి, మేము ఏమీ ప్రారంభించాలి కాబట్టి మేము చేయక్కర్లేదన్నాడు. చేత మా అన్నగారు చెప్పింది, ఆయన వాక్కు చాలా మంచిది అని చాలామందికి మా పెదనాన్నగారి దగ్గర నుంచి ఆయన మీద అభిమానం ఉంది కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళు 100 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 మందిని తయారు చేస్తే ఆయన సంఖ్య 1000 నిమిషాల్లో పూర్తయిపోతుంది. ఒక ఆహితాగ్ని బ్రహ్మగా ఉండటం ఉంది. అలాగే నా ఉపనయనం వివాహం చేయించినటువంటి మా ఏమన రామచంద్ర స్వామి గారి పౌత్రుడు చిరంజీవి రామచంద్ర గణపాటి స్వామియాజీ ఇక్కడికి వచ్చి చక్కగా తన మృదు మధురమైన వాక్యాలతోటి అందరికీ కూడా ఆహ్లాదంగా వాక్యాలు వినిపించినట్టుకు అతను శీఘ్రంగా అగ్నిష్ఠోమం చేయాలని ఆశీర్వచనం.